నీ వల్ల ఏది కాదు, నువ్వు అంతగా రీచ్ కాలేవు అని కూడా చాలా మంది డిసప్పాయింట్ చేశారు. కానీ అతని ప్రస్థానం బోరబండ నుంచి మొదలై మీ ఇంట్లో బెడ్ పైన ఎన్ని గుడ్లైనా పెట్టుర్రి, నా బొచ్చు కూడా ఏం కాదు. ప్లాస్టిక్ గుడ్లు కాదు ఇవి, కోడి పెట్టిన గుడ్లు. పెంక పైన గుడ్డు వగలాల్సిందే, మీ నోట్లో ఆమ్లెట్ పడాల్సిందే. ఎలా అనిపిస్తుంది ఈ స్థాయి వరకు వచ్చారు అంటే? ఇన్ఫ్లుయెన్సర్ గా ఇప్పుడు రెస్టారెంట్లు కూడా పెట్టుకున్నారు, ఎంటర్ప్రెన్యూర్ అయ్యారు, ఇక్కడ దాకా వచ్చారు. ఎలా అనిపిస్తుంది? యాక్చువల్ ప్రమోషన్ అంటే ఫస్ట్ ఎవరికైనా సరే బోరవండ చిన్న గుర్తొస్తుంది. ఎవరు స్టార్ట్అప్ పెట్టినా ఫస్ట్ బోరవండ చిన్న అని గుర్తొస్తుంది. ప్రమోషన్ అంటే ఇప్పటికీ నాకు బోరబండ చిన్న కంటెంట్ కాపీ కొడతాడు, లేకపోతే అతని ఓన్ కాదు, వేరే వాళ్ళ దగ్గర నుంచి పదాలు కాపీ కొడతాడు అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? యాక్చువల్లీ అది రాయడం అంత ఈజీ, అది కాపీ. యాక్చువల్ నావి కాపీ కొడుతారు. నేను రీసెంట్ గా జబర్దస్త్ కూడా పోయినా, జబర్దస్త్ నా పదాలు కూడా వాడిరు. ఇస్తే లెఫ్ట్ తీసుకురా అనుకో. ఆహా అని కూడా అంటారు కదా మధ్యలో. ఆహా అంటే ఇప్పుడు ఆహా అనేది ఒకటి యాప్ ఉంది. అవును, యాక్చువల్ అయ్యో ఈ మధ్య చాలా మంది అడుగుతారు, అన్న ఆహాకి ప్రమోట్ చేస్తున్నావు ఫ్రీగా అంటే. డిస్టర్బెన్స్ ఉండదు, ఆహా అనాల్సిందే. బోరబండ చిన్న ఇన్ఫ్లుయెన్సర్ అవడానికి ఎవరు కారణం? అంటే ఎవరినైనా చూసి మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా? యాక్చువల్ నాకు ఆ మైండ్లో అసలు ఇన్ఫ్లుయెన్సర్ అనే ఆ థాట్ లేదు అసలు. నా ఫోకస్ ఏంది, యాక్చువల్ మేము కోమటోళ్ళము. అలా మెయిన్ ఇంపాక్ట్ ఏంటంటే ఆ క్యాస్ట్ గురించి ఉంటుంది అనమాట. అంటే క్యాస్ట్ని తిట్టడం కాదు, బేసిక్గా వైశాస్ నాన్ వెజ్ తిన్నారు కదా. సరే, నువ్వు అంటే ఒక కొమ్మటి వాడి అయి ఉండి ఇట్లా నాన్ వెజ్ రెస్టారెంట్ ఎందుకు పెట్టిందని ఎవరన్నా అనలే మిమ్మల్ని? ఇప్పటివరకు అయితే 99% రాలేదు, 99% ప్లస్ పాయింటే. ఇప్పటికీ బోరబండ చిన్న పాత బోరబండ చిన్ననేనా? ఏమన్నా మారిందా బోరబండ చిన్నలో యాటిట్యూడ్? నా యాటిట్యూడ్ ఎప్పుడు మారదు. నా సత్యంత వరకు, నా ఊపిరి ఉన్నంత వరకు మారదు. ఎందుకంటే జనాలకు కూడా తెలుసు, వాళ్ళు ఎవరో తెలియదు, ముక్కు తెలియదు, ముఖం తెలియదు ఇన్ఫ్లుయెన్సర్స్. ఎందుకంటే ఆర్టిఫిషియల్ మొత్తం. చెప్పిన కంటెంట్ ఎవరికి ఉండదు, ఏదో చెప్పినా పోయినా కాదు. అంటే జనాలు మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ వెళ్ళి ప్రమోషన్స్ చేస్తే జనాలు వస్తారా కొనుక్కోవడానికి? చెప్పిన అన్ని వీడియోలు పోవాలని లేదు, కానీ వీడియో పోతే మాత్రం పోయింది అనుకో. ఇప్పటి వరకు ఎన్ని ప్రమోషన్స్ చేసిరు? ఓ నంబర్ ఆఫ్ నో కౌంట్. కానీ ఇట్లాంటి స్క్రాప్ బ్యాచ్ కూడా ఎందుకు ఎంకరేజ్ చేస్తుండో నాకు అర్థమవుతలే. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ది తప్పంట, నేనైతే ఇన్స్టాగ్రామ్ ఫౌండర్దే తప్పంట. మీరేమన్నా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిరా? ఒకవేళ మీకు కాల్స్ వచ్చినాయా? కుప్ప వచ్చినాయి. ఇప్పటికీ మెసేజ్లు ఉంటాయి, ఆ స్క్రీన్ షాట్ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. హైదరాబాద్లో ఒక మాస్ ప్రాంతం అది. ఆ ప్రాంతం పేరు బోరబండ. అక్కడ ఒక యువకుడు అప్పుడప్పుడే మెల్లిగా నేను ఏదో ఒకటి సాధించాలని అడుగులు మొదలు పెట్టాడు. నీ వల్ల ఏది కాదు, నువ్వు అంతగా రీచ్ కాలేవు అని కూడా చాలామంది డిసప్పాయింట్ చేశారు. కానీ అతని ప్రస్థానం బోరబండ నుంచి మొదలై బంజారా హిల్స్ నుంచి మాదాపూర్ వరకు కూడా రెస్టారెంట్లు పెట్టే స్థాయికి వచ్చాడు. ఇన్ఫ్లుయెన్సర్గా మొదలైన అతని ప్రస్థానం ఎంటర్ప్రెన్యూర్గా కూడా కొనసాగుతుంది. గడ్డపార అనే పదంతో వరల్డ్ వైడ్గా ఫేమస్ అయ్యాడు ఆ యువకుడు. గడ్డపార, బోరబండ ఈ రెండు పదాలు వింటే ఇప్పటికే మీకు అర్థమైపోయింది అనుకుంటా ఆ యువకుడు ఎవరో. బోరబండ చిన్న ప్రస్తుతం మన సాక్షి స్టూడియోలో మనతో పాటే ఉన్నాడు. నమస్తే బ్రదర్. నమస్తే బ్రో, ఎలా ఉన్నావు? గడ్డపారే. ఓకే, బోరబండ చిన్న అంటారు నిన్ను అందరూ. అంటే బోరబండ నుంచి వచ్చినందుకు బోరబండ అని పెట్టుకున్నావా పేరులో చిన్న పక్కన, లేకపోతే ఎందుకు బోరబండ అని ఉంటుంది నీ పేరు పక్కన? యాక్చువల్ బోరబండ అనేది ఒక వైబ్, నా కంటెంట్ అనేది కూడా ఒక వైబ్. చాలామంది తోకలు పెట్టుకుంటారు. ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ అనుకో, హైదరాబాద్ ఫుడ్ బాయ్, నానక్రామ్ ఫుడ్ బాయ్, గచ్చిబౌలి ఫుడ్ బాయ్. ఇది కాదు. అంటే యాక్చువల్ నా మాస్, నా కంటెంట్, నా వాయిస్ అవన్నీ బేస్ చేసుకొని బోరబండ అనేది ఒక వైబ్. యాక్చువల్లీ బోరబండ చాలా పెద్దది. అలా మాస్ పీపుల్ ఉంటారు, ప్రొఫెషనల్స్ ఉంటారు, అన్ని క్లాసెస్ ఉంటాయి. నేను ఆల్రౌండర్, అందుకే బోరబండ. యాక్చువల్ చిన్న అనేది నా నిక్ నేమ్. మా ఇంట్లో నన్ను ముద్దుగా చిన్న అని పిలుస్తారు. నేను థర్డ్, మేము ముగ్గురు అన్న తమ్ములము. మూడో వాడివి నువ్వు? నేను మూడు. ఎందుకు రెండు మ్యాచ్ చేయొద్దు అని చెప్పి ఆ రెండు మ్యాచ్ చేసిన. బోరబండ చిన్న మ్యాచ్ చేసి ఆ పేజ్ని క్రియేట్ చేసి నా కంటెంట్ వదిలిన. ఆ కంటెంట్ ఈరోజు ఈ స్థాయి వరకు తీసుకొచ్చింది. ఓకే, ఎలా అనిపిస్తుంది ఈ స్థాయి వరకు వచ్చిరు అంటే? ఇన్ఫ్లుయెన్సర్గా ఇప్పుడు రెస్టారెంట్లు కూడా పెట్టుకున్నారు, ఎంటర్ప్రెన్యూర్ అయ్యారు, మంచి వ్యూస్ వస్తున్నాయి మీ వీడియోస్కి, కాల్స్ కూడా వస్తాయి, ప్రమోషన్ కాల్స్ వస్తాయి. అవును.
ఇక్కడ దాకా వచ్చి ఎలా అనిపిస్తుంది? యాక్చువల్ ప్రమోషన్ అంటే ఫస్ట్ ఎవరికైనా సరే బోరౌండ్ వచ్చిందని గుర్తొస్తుంది. ఎవరు స్టార్ట్అప్ పెట్టినా, ఎవరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు అయినా, పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు అయినా ఫస్ట్ బోరౌండ్ చిన్న అని గుర్తొస్తుంది. ప్రమోషన్ అంటే ఇప్పటికీ నాకు అంటారు ఫోన్ చేసి, అన్న ప్రమోషన్ ఇట్లా స్టార్ట్ చేసాం, ప్రమోషన్ అంటే మీ పేరే గుర్తొస్తుంది అంటే వాళ్ళకి ఆ కష్టం తెలుసు, నాకు గొంతు విలువ తెలుసు, నేను రాసే పదాలు తెలుసు, అంటే నేను ఏది పడితే అది చేయను అని కూడా వాళ్ళకి తెలుసు. ఈరోజు మన కంటెంట్ వెళ్తుందంటే జనాలకి తెలుసు, అక్కడ వాళ్ళకి బిజినెస్ వాళ్ళకి కూడా తెలుసు. అందుకే ఈరోజు కంటెంట్ ఈడ వరకు వచ్చింది. మనం ఎన్నో ప్రమోషన్స్ చేస్తున్నాము, ఇంకా ముందు ముందు చాలా చేస్తాం. బొరబండ చిన్న కంటెంట్ కాపీ కొడతాడు, లేకపోతే అతని ఓన్ కాదు, వేరే వాళ్ళ దగ్గర నుంచి పదాలు కాపీ కొడతాడు, అతను మాట్లాడేటివన్నీ ఎక్కడి నుంచో తెచ్చుకున్నవి అని అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? యాక్చువల్లీ అది రాయడం అంత ఈజీ, అది కాపీ యాక్చువల్ నావి కాపీ కొడుతారు. నేను రీసెంట్గా జబర్దస్త్ కూడా పోయినా, జబర్దస్త్ నా పదాలు కూడా వాడిరు. నేను పోక ముందు ఎపిసోడ్లో వాడిరు. నాకు రామ్ ప్రసాద్ వాళ్ళ టీం వచ్చి చెప్పారు, బ్రో మీది గడ్డపార అనే సైన్ వర్డ్ వాడినామంటే వాడొచ్చా అంటే, అయ్యో దాంట్లో ఏముంది అంటే, అది నా కష్టం, పర్లేదు జనాలకు తెలుసు, ఆల్రెడీ తెలుసు అంటే నాకు కూడా ఒక హ్యాపీనెస్. నేను ఇంతవరకు కాపీ కొట్టాను అంటే అది డైజెస్ట్ కాదు కూడా. నేను ఇప్పటికీ నా దాంట్లో నోట్స్ ఉంటాయి, అందరు ఏదో మాటలతో నా నోట్స్ ఉంటాయి. నా దగ్గర 3000 4000 నోట్స్ ఉంటాయి, నేను రాసిన స్క్రిప్ట్లో అన్నీ నా ఇప్పటికి ఉంటాయి నా ఫోన్లో, నా ఐఫోన్లో. నేను అంటే కాపీ అది టెంపరీ, అది కాపీ కొడితే వాళ్ళు ఎక్కువ రోజులు ఉండరు మార్కెట్లో. ఏదైనా అంటే యాక్చువల్ నేను ఒక రైటర్ని, అంటే నా ఇంటర్ నుంచి కళ, ఆ రైటర్ అది ఇడి వరకు తీసుకొచ్చింది ఆ కంటెంట్ రూపంలో. గడ్డపార, ఆహా, ఇంకో పదం ఏంటి? ఎండింగ్లో సంపమింగురి. ఎండింగ్లో సంపమింగురి. ఫస్ట్ గడ్డపార గురించి చెప్పండి. గడ్డపార అనే పదం అంటే ఎట్లా వాడతారు, ఎట్లా యూజ్ చేస్తారు? అంటే అప్పుడప్పుడు ఆ సిచ్యువేషన్ తగ్గట్టు పెద్ద గడ్డపార దింపిండు అని అంటారు కదా, దాన్ని ఎలా వాడుకున్నారు? మంచిగా బాగా ప్లస్ అయింది కదా మీకు. యాక్చువల్లీ గడ్డపార లేకపోతే నా వీడియోలో ఆ కిక్ ఉండదు. జనాలకు అది కావాలి అంటే వాళ్ళ మైండ్లో, వాళ్ళ రక్తంలోకి వెళ్ళిపోయింది. నా పదాలు వినేటప్పుడు మధ్యలో వర్డ్ వింటే ఆ 4-5 వర్డ్స్ డిఫాల్ట్ ఉంటాయి, అవి వింటుంటే అవి ఒక వైబ్. యాక్చువల్ గడ్డపార అనేది తీసుకునే విధానం బట్టి ఉంటుంది. యాక్చువల్లీ ఇప్పటి వరకు 99% ప్లస్గానే తీసుకోరు. ఏదైనా మనం తీసుకునే విధానం. గడ్డపార అనేది ఒక స్ట్రాంగ్ వర్డ్. హైదరాబాద్ లో, తెలంగాణలో గడ్డపారాలు ఇస్తుంటారు అని అంటారు. యాక్చువల్లీ నేను ఆఫీస్లో యూజ్ చేసే వర్డ్ ఇది. అంటే నేను ఆఫీస్లో బాగా ప్రెషర్ అయినప్పుడు, వాళ్ళు బాగా ప్రెషర్ పెట్టినప్పుడు, గ్రూప్ గ్యాంగ్లు కూర్చొని తిట్టుకుంటాం కదా, అప్పుడు ఆ రోజు నేను పలికిన వర్డ్ ఆ గ్రూప్లో, అది ఎందుకు ఇక్కడ తీసుకురావద్దు, అందుకని అది అంటే మిస్ మ్యాచబుల్ ఉండదు. అంటే కంటెంట్ తగ్గట్టు గడ్డపారని వస్తుంది, అంటే దాని తగ్గట్టు రాస్తా. దాని తగ్గట్టు రాయాలంటే దాని వెనకాల చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి. అంత ఈజీ. ఆహా అని కూడా అంటారు కదా మధ్యలో. ఆహా అంటే ఇప్పుడు ఆహా అనేది ఒకటి యాప్ ఉంది. అవును, యాక్చువల్ అయ్యో ఈ మధ్య చాలా మంది అడుగుతారు, అన్న ఆహాకి ప్రమోట్ చేస్తున్నావు ఫ్రీగా అంటే నాకు మస్తు బాధ అవుతుంది. అంటే జనాలు గుర్తిస్తారు కానీ ఆహా వాడు కూడా గుర్తిస్తలేడు. కానీ ఏంటంటే నేను ఎందుకు అంటే ఆహా అంటే నా యూనిక్ వర్డ్, అది మీరు క్రియేట్ చేసుకున్నారా లేకపోతే ఆహా అనే పేరు కాపీ కొట్టిరా? లేదు, అంటే యాక్చువల్ ఫుడ్ బ్లాగ్ చేసేటప్పుడు అంటే వాళ్ళు ఫీల్ అవుతారు లోపల. మామూలుగా ఎట్లా అంటే బేసిక్గా ఆహా బాగుంది అంటారు, కానీ అది ఎందుకు అంటే ఒక వేలో, ఇప్పుడు ఆహా బాగుంది, ఆహా అంటే ఇది ఎట్లుంది, చాలా బాగుంది అనగానే ఎందుకో సడన్గా అనుకోకుండా మేము అది మార్క్ వేసినాం అంతే. అది డిఫాల్ట్ చేసినాం, అది ఆహా అనేది పదం వేసినాము. అది మిలియన్స్లో పోయింది. అది జనాలకి ఏంటంటే అది అలవాటు అయిపోయింది. మధ్యలో నేను చేంజ్ చేసిన కూడా ఆ లోగో, వాళ్ళకోరికి ఎందుకు ఫ్రీగా ప్రమోషన్ చేయడము, ఇంత కష్టపడుతున్నాము, అట్లీస్ట్ వాళ్ళు గుర్తిస్తలేరు కూడా ఎందుకు అని చెప్పి ఆహా టెక్స్ట్ రాస్తే అది జనాలు డైజెస్ట్ అంటే అలా డైజెస్ట్ అలా తీసుకోలే. తర్వాత నాకు మళ్ళీ మెసేజ్లు వచ్చినాయి, అన్న ఆహా అంటే నువ్వు అనే ఆహా పదానికి ఆహానే బాగుంది అదే పెట్టంటే ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నా. సంపమింగురు అంటే ఇప్పుడు బేసిక్గా ఒక సినిమా ఎండ్ అయితే శుభం. ఈ సంపమింగురు అనేది శుభం నా వర్డ్లో, నా స్లాంగ్లో సంపమింగురి. ఫుడ్ బ్లాగ్లో తినేటప్పుడు ఎండింగ్ బైట్లో ఒకసారి అంటే ఇట్లా తినేటప్పుడు ఫీల్ అయినమాట, ఆహా సంపమింగురి అని. అప్పుడు రాసేటప్పుడు ఆ ఫుడ్ బ్లాగ్ వచ్చిండే, దాని స్క్రిప్ట్ రాసేటప్పుడు నేను ఫీల్ అయిన అదే బయటికి ఎందుకు ఎక్స్ప్లోర్ చేయవద్దని చెప్పి అది రాసిన. అది ఫస్ట్ పెట్టడంతోనే అది 8 మిలియన్ పోయింది వీడియో. అంటే అంత అట్రాక్ట్ అయిపోయారు, అది ఇదేం కొత్త వర్డ్ వచ్చింది సంపమింగురి. అప్పటి నుంచి జనాలకి కొత్తదనం కావాలి అంటే మీ లైక్స్ తో వ్యూస్ తో సంపమింగురేనా అంటే అట్లా కోరుకున్నట్ట. అంతే లైక్స్ అంటే ఇష్టం అని, సంపమింగురు అనేది ఇష్టం, ప్రేమను బాగా కురిపించండి ఫీల్ ఆలో
ఎందుకు నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఒక రెస్టారెంట్కి వెళ్ళిన నార్మల్గా అక్కడ వర్క్ ఉంటే తినడానికి పోతే నా వెనకాల పరద ఉంది, కిన్నర గ్రాండ్, అది కూడా ఈ రెస్టారెంట్ కాదు, వాడ మన చింతలకుంటలు ఉంటుంది. తిననీకే పోతే వెనకాల పరదేశం ఉంది, వెనకాల అలా గ్యాంగ్ కూర్చుంది, ఒక బ్యాచ్, వాళ్ళ స్టూడెంట్స్ అనుకుంటా. ఇట్లా వాళ్ళు గట్టిగా అరిచి రెండింగ్ సంపమింగురు అనగానే అది చాలా బాగా అనిపించింది ఫీల్. మీ మాటలు మీ పదాలు మీకు తెలియకుండానే అంటే అట్లా ఎంజాయ్ చేస్తారు అనమాట. ఎంతో మంది ఎంజాయ్ చేస్తున్నారు. నా ప్రతి వర్డ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. ఎంజాయ్ చేస్తారు హ్యాపీ, కానీ దాని వెనకాల చాలా కష్టాలు ఉంటాయి. ఒక్కొక్క లైన్ రాయడం అన్నా అంత ఈజీ కాదు. ఇప్పుడు మీ వీడియోస్కి మీరేనా అన్ని రైటరు, అన్ని ఎడిటింగ్, ఎడిటర్ ఒక్కడు వేరా, ఇంకా మామూలుగా కంటెంట్ అనేది అంతా మీరే, వాయిస్ అనేది, నా డైరెక్షన్ అనేది, వీడియో తీసేటప్పుడు ఆ డైరెక్షన్ కానీ మొత్తం నాది. అంటే అన్ని కళలు ఉన్నాయి నా దాంట్లో. ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు, బట్ నాకు అంత టైం లేదు. అన్నీ నేనే చేసుకోవాలంటే చాలా పనులు ఆగిపోతాయి. ఓకే, ఆ ఐడియా క్రియేట్ చేసేది మీరేనా? ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్ళారు, దాన్ని ఈ విధంగా ఈ స్టైల్లో ప్రమోట్ చేయాలి అనుకుంటే అప్పటికప్పుడు అనుకుంటారా? యాక్చువల్లీ ఒకప్పుడు మొత్తం అంతా షూట్ చేసుకుంటుండే, షూట్ చేసుకున్నాక ఇంటికి వచ్చి రాస్తుండే. కానీ ఇప్పుడు మైండ్ ఎంత బాగా పనిచేస్తుందంటే, అంటే అది అలవాటు అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర షూట్ అయినా ఫస్ట్ ఇట్లా ప్రోడక్ట్ అని నాకు జమ్మని క్లిక్ అయిపోతుంది. మా ఎడిటర్లో అండ్ ఏదైతే షూట్కి పోతానో అక్కడ ఆ బిజినెస్ వాళ్ళు షాక్ అయిపోతారు. వాళ్ళకి తెలిసి ఉప్ పాయింట్ రాసుకొని ఆ ముక్కలు రాసుకొని తర్వాత ఆ సీక్వెన్స్ని, ఆ ముక్కల్ని ఎట్లా కలపాలని కలుపుతా. టక్కటక్ అప్పుడప్పుడు స్పాంటేనియస్గా రాసేస్తా. ఇప్పుడు నేను యాక్చువల్ నా బండి మీద పోయినప్పుడు, కార్లో పోయినప్పుడు కూడా నా మైండ్ పనిచేస్తూనే ఉంటుంది. మరి అప్పుడు వాటిని ఎట్లా సేవ్ చేసుకుంటారు? ఏదైతే మదిలోకి వస్తాయి కదా, టెక్స్ట్ అప్పటిదప్పుడు రాసుకుంటా. అయ్యో నేను బండి ఆపిన రోజులు చాలా ఉన్నాయి, కొన్ని వందల లక్షల సార్లు ఆపిన మధ్యలో బండి, సిగ్నల్స్ దగ్గర సైడ్ కి చాలా రాసుకుంటా. మీకు విషయం చెప్పాలా, చాలా మంది బాధపడతారు తెలుసా. కొన్ని ఐడియాలు బైక్ మీద వెళ్తుంటే, కార్ నడుపుతుంటే, నడుస్తుంటేనో కూర్చుంటేనో వస్తాయి, కానీ వాళ్ళు అప్పటికప్పుడు రాసుకోరు. మళ్ళీ కొన్ని గంటల తర్వాత, కొన్ని రోజుల తర్వాత గుర్తొచ్చినప్పుడు అబ్బా రోజు వచ్చిందే నేను రాయలేకపోయానే అనుకుంటారు. నేను అయ్యో ఆపితే ఎన్నిసార్లు ఆపినా. అంటే అదే కదా కళ, అది అంటే బద్ధకం. చూద్దాం లేదా, అది బద్ధకం. ఎప్పుడైతే నీకు కళ వస్తుందో ఆపుకో, వీలైతే 5 నిమిషాలు ఆపుకుంటా. కానీ నువ్వు అంటే ఏదైతే మన మనసు నుంచి, మన మైండ్ నుంచి వస్తుందో అది చాలా గొప్ప వరం, దేవుడిచ్చే గాడ్ గిఫ్ట్ అది. దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. రాస్తా ఎన్నో సిగ్నల్ దగ్గర ఆపినా, ఎన్నో సైడ్ ఫుట్పాత్ దగ్గర ఆపినప్పుడు రాసినప్పుడు చాలామంది గుర్తుపడతారు. కానీ ఏడేం చేస్తున్నా అంటే వాళ్ళకి తెలుసా అన్న ఏదో ప్లాన్లు ఉన్నారా అని చెప్పి. ఓకే, ఇంకా అట్లా ఏది అంత ఈజీ కాదు జీవితంలో, కష్టపడాలి. బోరబండ చిన్న ఇన్ఫ్లుయెన్స్ రావడానికి ఎవరు కారణం? అంటే ఎవరినైనా చూసి మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా, లేకపోతే మీకు మీరుగానే నేను ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి చెయ్యాలి, నాకంటూ నేను ప్రూవ్ చేసుకోవాలని ఇన్ఫ్లుయెన్సర్ అయ్యారా? కారణం ఏంటి? యాక్చువల్ నాకు ఆ మైండ్లో అసలు ఇన్ఫ్లుయెన్సర్ అనే ఆ థాటే లేదు అసలు. నా ఫోకస్ ఏంది, నా కంటెంట్ని ఎక్స్ప్లోర్ చేయాలి. అది రీచ్ పోకపోని బొచ్చు నాకు అవసరం లేదు. నా కంటెంట్ని ఎక్స్ప్లోర్ చేయాలి, అది నాకన్నా మెమొరీ ఉండాలి అని. ఒక ఫుడ్ బ్లాగ్ ఒక తినడానికి పోయినాము, నేను మా సడకుడు ఒక రెస్టారెంట్కి వెళ్ళినాం. అప్పటికి నేను బ్లాగ్ స్టార్ట్ చేయలే, ఒక రెస్టారెంట్ తినడానికి పోయినాం. ఆ తింటుంటే మా సడ్డకుడు తెలుసు, అంటే మా సడ్డకుడితో వెళ్ళినప్పుడు ఏదో ఒకటి ప్రయత్నిస్తూ ఉంటా, షార్ట్స్ తీసుకోండి, ఈ షార్ట్స్ తీసుకోవడం. కానీ అవి రిలీజ్ చేయను. ఆ రోజు ఎందుకో ఒక మిర్చి అని ఒక రెస్టారెంట్ ఉంటుంది హస్తినాపురంలో, బాగా ఆకలి అవుతుంది, తిన్నాము. జస్ట్ ఏం లేదు, జస్ట్ ఒక 15 సెకండ్స్ వీడియో ఉంటుంది, అంతే, పెద్దగా కూడా ఉండదు. జస్ట్ వాడు వడ్డించే షాట్లో నా ఫేస్ కూడా కనిపించదు అలా. వాడు వడ్డించే షాటు జస్ట్ ఇట్లా యాంబియన్స్ ఒక షాట్, తినే షాట్ దగ్గర లైట్ కనిపిస్తుంది నా ఫేస్ అంతే. జస్ట్ 15 సెకండ్స్లో అది ఎట్లా రాసినా అంటే అసలు నేనే షాక్ అయినా. అసలు ఏంది, అసలు ఎట్లా రాసినా అని. ఫస్ట్ వీడియో అది ఫుడ్ బ్లాగ్లో. నేను నార్మల్గా టిక్టాక్లో చాలా వీడియోలు చేసిన, కానీ ఒక ఫుడ్ బ్లాగ్లో అది ఫస్ట్ వీడియో. ఎందుకో వదిలినా అది. అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే, ఇట్లా 24 అవర్స్లో 3 మిలియన్ పోయింది వీడియో. అది చాలామంది షేర్లు చేసుకుర్రు, స్టోరీలు పెట్టుకుర్రు. యాక్చువల్ మేము కోమటోళ్ళము. అలా మెయిన్ ఇంపాక్ట్ ఏంటంటే ఆ క్యాస్ట్ గురించి ఉంటుంది అనమాట. అంటే క్యాస్ట్ని తిట్టడం కాదు, బేసిక్గా వైశాస్ నాన్ వెజ్ తిన్నారు కదా, అంటే నేను తింటా, అంటే వేరేలో గురించి నాకు అవసరం లేదు, వాళ్ళ ఇష్టం తింటే తిన, లేకపోతే లేదు. ఎప్పుడేమన్నా మిమ్మల్ని ఎవరైనా అన్నారా నేను నాన్ వెజ్ తింటా అంటే, ఎవరన్నా తిట్టడం లాంటివి ఏమైనా చేసిరా? నువ్వు ఎందుకు ఇప్పుడు మండి లాంటి రెస్టారెంట్ కూడా పెట్టినావు, నాన్ వెజ్ వల్ల చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ అన్నీ ఉంటాయి. మళ్ళీ మీరు కొమటి వాళ్ళు, అరే నువ్వు అంటే ఒక కొమటి వాడి అయి ఉండి ఇట్లా నాన్ వెజ్ రెస్టారెంట్ ఎందుకు పెట్టిందని ఎవరన్నా అనలే మిమ్మల్ని? ఇప్పటివరకు అయితే 99% రాలేదు, 99% ప్లస్ పాయింటే. యాక్చువల్గా మొన్న ఒక రీసెంట్గా 2 months బ్యాక్ ఇది పెట్టక ముందు ఇది పెట్టాను, అప్పుడే స్టార్ట్అప్
ఒక ఆయన చాలా క్రేజీ కామెంట్ చేసిండు, ఆ స్క్రీన్ షాట్ కూడా ఉంటుంది మీకు పంపుతా. ఉమ్, నువ్వు కోమటోలకి జాతిరత్నాను అని పెట్టిండు. ఉమ్, జాతిరత్నం నువ్వు కోమటోల దాంట్లో అసలు ఎవరంత ఈజీ అంత ఎక్స్ప్లోర్ చేయరు, అంత అంటే డేర్ చేయరు. నీ కంటెంట్ని నువ్వుని మన కోమటోళ్ళని నువ్వు చాలా బాగా తీసుకెళ్తున్నావు. బేసిక్గా సిగ్గుపడుతూ ఉంటారు, అంత డేర్ ఉండదు బయటికి రానికే. ఉమ్, ఈరోజు మేము కూడా తింటాం, బరాబర్ తింటామన్న, కానీ బయటికి మేము ఇంట్లో వాళ్ళ భయం వల్ల చెప్పుకోము. ఉమ్, కానీ నేను అదే చెప్తాను, నేను ఆ వీడియోలో మీకు ఆ 15 seconds అన్నా కదా, నేను కోమటోని బరాబర్ నాన్ వెజ్ తింటా, మంది పొక్కల గురించి ఆలోచించా, నాకు నచ్చిందే చేస్తా ఉమ్. అని చెప్తా. అంటే అది నేను నా గురించి చెప్తున్నా, మళ్ళీ ఈ క్యాస్ట్ అని చెప్పి మళ్ళీ కాంట్రవర్సీ కావద్దు, ఎందుకంటే నా గురించి చెప్తున్నా, మీ గురించి అది అస్సలు మీ పర్సనల్ అని చెప్తున్నారు నా అంతే. పర్సనల్, నా గురించి వేరే వాళ్ళ మీద చెప్తున్నా. రుద్దుతలేరు అంతే, అవసరం మీరు లేదు. మీరు ఎవరి అందరు ఇష్టం ఇలానే వాళ్ళది. తినండి అని చెప్పట్లేదు. చెప్తలే, నేను తింటా, మీ ఇష్టం ఉంటుంది తినుర్రి, నేను మాత్రం తింటా. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్యామిలీ అంటే ఈవెన్ ఒక ఎగ్ తెచ్చుకొని తింటే కూడా, అరే బయట వాళ్ళు ఏమనుకుంటారో, బయట వాళ్ళ గురించి ఎందుకు, నా కడుపు, నా ఇష్టము, నా టేస్ట్ బడ్స్, నా నాలిక తినాలనిపిస్తుంది తింటా, మనుషులని తింటలేం కదా. రీసెంట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చి చూసిరా, లేదు చూడలే, నిజంగా చూడలే. ఈ మధ్య బంజారాహిల్స్ జూబ్లీ హిల్స్ లో రెడ్డిలు వెలమాసు వీళ్ళందరూ పెద్ద పెద్ద కాస్ట్ వాళ్ళందరూ కటింగ్ షాపులు పెట్టుకొని కటింగ్ చేస్తున్నాడు అని చెప్పారు, గుర్తుందా? అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే మీరు చెప్పింది ఏంటంటే మనం బిజినెస్ చేయాలి, మనది ఏ కులం అని కాదు, మనం ఒక వ్యాపారం చేస్తున్నాం అంతే. మనం కులం పక్కన పెట్టి మనం వ్యాపారం చేసేది ఇంపార్టెంట్, డబ్బుల కోసమైనా 10 మందికి ఉపాధి కూడా కల్పిస్తాం కదా. అవును, ఇదైతే వాస్తవం. యాక్చువల్లీ ఇప్పుడు నా మండి వాళ్ళు ఎంతో మందికి ఉపాధి, ఇప్పుడు మాదాపూర్లో పెద్ద బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నా, ఎంతో మందికి ఉపాధి. అది చాలా గొప్ప పని అసలు. ఇప్పుడు మనం ఎప్పుడైతే లంగతనం దొంగతనం చేస్తున్నామో అప్పుడు భయపడాలి. లంగతనం దొంగతనం చేసేటోళ్ళే భయపడతారు, దర్జా తిరుగుతారు. ఇంత కష్టపడి డౌన్ టు ఎర్త్ వచ్చి అంత మంచి ఫుడ్ క్వాలిటీ ఇచ్చి అంత ప్రెషర్ ఎదుర్కొని ఇంతమందికి ఉపాధిని ఇచ్చి ఒకవేళ వెళ్తున్నామంటే అసలు అది చాలా గొప్ప విషయం అది. రైట్. ఒక రెస్టారెంట్కి వెళ్ళిరు, అక్కడ మీకు తెలియకుండానే మీ పదం బాగా ఫేమస్ అండి. తర్వాత నుంచి వీడియోలు చేస్తూ మొదలు పెట్టి తర్వాత అప్పుడు ఆ 8 millions 12 millions పోయింది వీడియో అది. తర్వాత ఒక 1 week లా అప్పుడు ప్రమోషన్ స్టార్ట్ అయింది, ఫుడ్ బ్లాగ్స్ వచ్చినాయి, ఇంకా లైన్గా ఫుడ్ బ్లాగ్స్ వచ్చినాయి. అప్పుడు సరే ఫస్ట్ ప్రమోషన్ పోయినా, అప్పుడు నార్మల్ ఫోన్ ఉండే నా దగ్గర, చిన్న ఫోన్ ఉండే, ఏదో అట్లా తీసినా, కానీ అది కూడా మస్తు పోయింది. అంటే అలా క్లారిటీ ఉండదు, ఇప్పుడు కింద ఉంటుంది, కంటెంట్ ఉందంటారు, క్లారిటీ ఉండదు, అసలు ఎడిటింగ్ కూడా ఉండదు, అంతేం ఎడిటింగ్, క్లారిటీ ఉండదు, ఎడిటింగ్ కూడా, కంటెంట్ ఉంటుంది. ఆ కంటెంట్ మళ్ళీ పోయింది, దాని తర్వాత మళ్ళీ పడ్డాయి ప్రమోషన్లో. దాంతో పడ్డాక యాక్చువల్ అవి కూడా నేను అంత ఈజీ రీసెర్చ్ చేసిన, చాలా మంచి బాగుంటుంది ఫుడ్ చేసిన. దాని తర్వాత అప్పటి నుంచి స్టార్ట్ చేసిన, అంటే ఏది పడితే అది చేయొద్దు, రీసెర్చ్ చేయాలి మనం చేస్తే, ఎందుకంటే అక్కడ బాగుంటేనే పోతాం. ఎందుకంటే మనల్ని నమ్మి చాలామంది పోతారు, చాలామంది పోతారు, తింటారు, దాని బాగాలేదనుకో తిట్టుకుంటారు, ఎవడరాడు గడ్డపార, ఫర్ ఎగ్జాంపుల్ బాగాలేదనుకో, ఈ గడ్డపారగాడు వీడియో పెట్టిండ్రా, ఇంత వరస్ట్ ఉంది ఫుడ్, ఆ నమ్మకం పోతుంది ఖచ్చితంగా. 1000% నీ పేరు కూడా బ్యాడ్ అయిపోయే అవకాశం ఉంటది. వీని నమ్మి నేను ఆ రెస్టారెంట్ కి పోతే అవి టేస్ట్ ఏంది ఇట్లుంది, అంబియన్స్ ఏంది ఇట్లుంది, వీడియోలో ఏమో బాగా అనిపించింది కదా. ఎప్పుడైనా ఇట్లా జరిగిందా? అంటే మీరు ప్రమోట్ చేసిన దానికి అక్కడ జరుగుతున్న తీరుకి సంబంధం లేకుండా ఎప్పుడైనా జరిగిందా అట్లా? అంటే బట్టల దాంట్లో అయింది, బట్టల ప్రమోషన్లో ఒకటి ఉంటుంది ఇటు చింతలకుంట సైడ్, అది ఏ రేంజ్లో అయిందంటే ఆల్మోస్ట్ 6-7 పార్ట్లు పెట్టిన మిలియన్సే. ఈరోజు నా వీడియోతోని ఒక గ్రౌండ్ ఫ్లోర్తో స్టార్ట్ చేసిన వాళ్ళు 3 floorలు తీసుకోరు, మొత్తం 3 floor పెద్ద గోడౌన్ పెట్టారు. కానీ మరి చివరికి ఏమైంది? నేను అంటే ఏమైందంటే వీడియోస్ బాగా వైరల్ అయ్యి జనాలు వచ్చిర్రు, ఫ్లోటింగ్ స్టార్ట్ అయింది, ఏమైంది క్వాలిటీ తగ్గిపోయింది, ఆడ క్వాలిటీ తగ్గిపోయింది. అప్పటికి చెప్పిన నేను పర్సనల్ ఒకరోజు నాకు మెసేజ్ వచ్చినాయి, కమెంట్స్ వస్తే నేను అసలు డైజెస్ట్, నాకు క్వాలిటీ లేకపోతే అసలు నచ్చదు. ఇంకోటి నాకు అట్లా రీమార్క్ వచ్చిందంటే నేను అలా పని పడతా, నేను అస్సలినా అలాగే చెప్పకుండా పోయినా ఒకసారి, పోతే నిజంగానే క్వాలిటీ లేదు, పడిపోయింది. అంటే ఎట్లా అయిపోయిందంటే మార్కెట్ ఒక్కసారి జనాలు వచ్చేసరికి అంటే క్వాలిటీ తగ్గిపోయింది, తీసుకుంటారులే. నేను అన్ని పార్ట్స్ చేసిన, ఆల్మోస్ట్ 4-5 పార్ట్స్ ఉంటాయి, అన్ని మిలియన్సే ఉంటాయి. పోయేసరికి ఇంకా యాక్చువల్ అసలు ఎవరితో ప్రమోషన్ చెప్పలే, 5 పార్ట్స్ తర్వాత క్వాలిటీ తగ్గిపోయింది చూసిన. దాని తర్వాత మళ్ళీ ప్రమోషన్ పిలిచారు, నేను బొచ్చు కూడా అయిపోయింది. నేను క్వాలిటీ ఉన్నంత వరకు చేసిన, నేను మారుస్తాం, చిన్న క్వాలిటీ మారుస్తాము, సరే ఏదో మిస్టేక్ అయిపోయింది, ఇక మాకు ఒకటేసారి బల్క్ వస్తాయి కదా, అట్లా మిస్ మ్యాచ్ అయిపోయిండొచ్చు, సరే చెయ్యంటే నేను చెయ్యను, మార్చుకున్నాక రా అని చెప్పి 2-3 months ఆపిన. ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది, ఈ గడ్డపార రాడు, వాడు మంచిగా
మంచిగా మాట మీద ఉన్నాడు అని చెప్పి వేరే దింపారు ఇన్ఫ్లుయెన్సర్, ఎందుకంటే వ్యూవర్స్ మరి మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా ఆ. మీ ప్రమోషన్స్ కి. వేరే ఇన్ఫ్లుయెన్సర్ దింపిర్రు. ఆ, అలా కొందరు పోయినాయి, కొందరు పోలేవు. ఇప్పటికీ వాళ్ళ వీడియోలు చూస్తా ఉంటా, కమెంట్స్లు వేసుకుంటారు, మామూలుగా వేసుకోరు. అలా కొన్ని కమెంట్స్ కూడా చాలా బాగా నచ్చింది, వాళ్ళ రిప్లైలు ఉంటాయి కమెంట్స్లో. బొరవన్న చిన్న ఉన్నప్పుడు బాగుండే క్వాలిటీ, అసలు నిజంగా ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చిర్రు అంత బాగాలేదు. నాకు ట్యాగ్ చేసి అన్న ఏడున్నావు అన్న, నువ్వు ఎందుకు చేస్తలేవు అని అడిగి, నాకు పర్సనల్ కూడా మీరు ఎందుకు చేస్తలేవు అంటే, నాకు క్వాలిటీ లేని దగ్గర వర్త్ లేని దగ్గర ఉండను, చెయ్యను. వాడు ఎంతని అని, వాడు 10,000 అని 20,000 అని 50,000 అని ₹1,00,000 నాకు అవసరం, నాకు ఆ సొమ్ము వద్దు. నాకు ఈరోజు ఈ స్థాయిలో అంటే కష్టపడతా, ఆ కష్టపడే సొమ్ము అదే మన ఒంటికి పడుతుంది. ఇది ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మీకు. అది చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. దాని తర్వాత అర్థమైంది ఏంటంటే ఇంకా గట్టిగా రీసెర్చ్ చేసిన. ఇప్పుడు ఒక వెళ్ళే ముందు రీసెర్చ్ చేస్తా. ఇప్పుడు ఏ బిజినెస్ అయినా పాపం వాళ్ళు స్టార్ట్అప్ చేస్తారు కాబట్టి మా దగ్గర బాగుంటుంది అన్న చూడంటారు, పోతా. ఇక మనకి ఎలవెన్సెస్ ఆ ఖర్చులు ఉంటాయి, పోన్లే పోతే పైసలు, కానీ మనకి ఇంపాక్ట్ ఉంటుంది. అసలు ఏంది, పోతా తింటా, అది బట్ట అయినా సరే, కన్సల్టెన్సీ అయినా సరే, ఫస్ట్ మీరే ఎక్స్పీరియన్స్ చేస్తారు. నేను ఎక్స్పీరియన్స్ చేస్తా. నచ్చలేదా సింపుల్గా పక్కకి తీసుకొని మొత్తం షూట్ వాళ్ళ ముంగడే చెప్తే బాధపడతారు పాపం, ఇంత షూట్ చేసుకున్నాక అయింది. అందుకే అలా బాధపడతారని చెప్పి షూట్ చేసినాక ఇంటికి పోయినాక ఫోన్ చేసి చెప్తా, అన్న ఇట్లా అయింది, క్లిప్స్ ఉంటాయి కానీ ఫుడ్ అనుకో చేంజ్ చేసుకో, ఇట్లా మిస్ అయింది, చేంజ్ చేసుకున్నాక క్లిప్స్ ఉంటే రిలీజ్ చేస్తా అని చెప్తా. ఇప్పుడు బట్టలు అయినా సరే వెళ్తే వింటారా వాళ్ళు? కొందరు వింటారు, కొందరు ఏమో ఏంటంటే ఎట్లుంటుంది అంటే, ఈ ఫుడ్ ఇండస్ట్రీలో మాస్టర్స్ చెఫ్లకు చాలా డిమాండ్, ఎంత కసరా అంటే చాలా డిమాండ్. వాళ్ళు అంటే వాళ్ళకి కూడా అర్థమైపోయింది మార్కెట్, చాలా రెస్టారెంట్స్ అయిపోయినాయి, మేముంటేనే హోటళ్ళు నడుస్తున్నాయి, మేము లేకపోతే హోటల్ లేవని వాళ్ళ ఇంటెన్షన్తో ఉన్నారు. అది చాలా తప్పు. కష్టపడాలి, ఎందుకంటే ఇది రాజుల కాలం కాదు కదా మిమ్మల్ని చిత్రహింసలు పెట్టనీకే. అంటే జనాలకు ఒక మంచి ఫుడ్ వస్తుర్రు, మంచి క్వాలిటీ అండి, మీకు మంచి శాలరీలు ఇస్తున్నాం, మంచిగా చూసుకుంటున్నాం, ఇంట్లో కూడా అంత ముద్దు చూసుకోం, వాళ్ళని చూసుకుంటాం రెస్టారెంట్లో. ఎంత అంటే అసలు ఇంట్లో కన్నా చాలా ప్రేమగా చూసుకుంటాం. అయినా సరే వాళ్ళకి మార్కెట్ అర్థమైపోయింది, ఈడిగాపితే ఇంకోటి అని చెప్పి చాలా దగ్గర చెఫ్లు, అందుకే చాలా రెస్టారెంట్లు లాస్ అవుతాయి, తీసేస్తారు. అంటే షెఫ్ల వల్లనే రెస్టారెంట్లు లాస్ అవుతాయి, చాలా లాస్ అవుతాయి. వాళ్ళు కరెక్ట్ ఉంటే ప్రతి ఓనర్ కింగే. అంటే ఇప్పుడు రెస్టారెంట్స్ కి, అంటే మీరు 2 రెస్టారెంట్లు కూడా నడుపుతున్నారు. ఎగ్జాక్ట్లీ. రెస్టారెంట్లు సరైన ప్లేస్ లో కూడా షెఫ్ సూపర్ మస్తు చేస్తాడు, ఏదైనా వంటకం బాగా చేస్తాడు, కానీ ప్లేస్ సరిగా లేదు, రెస్టారెంట్ పెట్టిన ప్లేస్ సరిగా లేదు. మరి అప్పుడు ఏంటి పరిస్థితి? వస్తారా జనాలు? ఆ ప్లేస్ సరిగా లేదు అంటే, ఆ స్థలం అక్కడికి జనాలు రాని పరిస్థితి, వస్తారా మరి? ప్లేస్ బాగాలేకపోతే, క్వాలిటీ ఉన్నా సరే ప్లేస్ బాగుంటే రారంటారా? ప్లేస్ బాగాలేకపోతే అంటే, ఇప్పుడు అంబియన్స్ బాగుంది, ఓకే, టేస్ట్ బాగుంది, షెఫ్ మంచోడు, హోటల్ ఓకే బాగా పెట్టిరు, కానీ ఆ స్థలం, ఆ హోటల్ పెట్టిన స్థలం బాగాలేదనుకోండి, ఓకే, జనాలు వస్తారా? అంటే ఎక్స్పీరియన్స్ మీరు ఆల్రెడీ ఇప్పుడు 2 రెస్టారెంట్లు నడిపిస్తున్నారు కదా, క్వాలిటీ టేస్ట్ ఉంటే 70% వస్తారు, ఆ 30% మౌత్ టాక్తో వెళ్ళిపోతుంది. వాళ్ళు కూడా సరే మంచి ఫుడ్ వస్తుంది కదా అంటే మనం ఒక అర్ధగంట తింటాం, అర్ధగంటలా మనకి సాటిస్ఫై అవ్వాలని చెప్పి ఇప్పుడు ఫుడ్ ప్రియులు చాలా మంది అయిపోయారు, ఫుడ్ లవర్స్ చాలా మంది అయిపోయారు, భోజన ప్రియులు చాలా మంది అయిపోయారు. అర్ధగంట అయినా మంచి టేస్టీ ఫుడ్ తిందామని చెప్పి వస్తారు. ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నారు వెళ్తారు. సోషల్ మీడియా అట్లా నడిపిస్తుంది, అంటే అన్ని బిజినెస్లని మొత్తం ఇప్పుడు ఏ బిజినెస్ ఆడాలన్నా సోషల్ మీడియానే, కానీ దాన్ని కాపాడుకోవాలి అంతే మనం. వస్తున్నారు కదా అని ఇష్టం ఉన్నట్టు, ఇది చాలా తప్పు, వస్తున్నారు కదా అని చెప్పి పాపం వాళ్ళకి గొర్రెలని చేసి అడ్డంగా తీసుకొని టేస్ట్ లేకుండా క్వాలిటీ లేకుండా తప్పు. అంటే ఎవరు 100% కాదు, ఇదైతే చెప్తా. ఏ ఫుడ్ అయినా సరే, ఏ బిజినెస్ అయినా ఏది 100% కాదు, ఎందుకంటే మనం 100% పెడతాము, బట్ అక్కడ మినిమం ఒక 10% ఏదో ఒకటి మిస్ అవుతుంది, చెఫ్ వలనో లేకపోతే ఏదో సంథింగ్ వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే కిచెన్లు కూడా ఈ మధ్య క్లీన్ గా ఉండాలి. అవును, చాలా మంది, అందుకే నాది లైవ్ కిచెన్ ఉంటుంది. నేను అందుకే నా స్టార్టింగ్ నుంచి ప్రతి వీడియోలో యాక్చువల్లీ వచ్చిన వాళ్ళు షాక్ అవుతారు, మన రెస్టారెంట్కి మీరు కూడా రండి ఒకసారి, లైవ్ కిచెన్ ఉంటుంది. ఏంటంటే కంటికి కట్టినట్టుగా కనిపిస్తుంది అనమాట, వాళ్ళు ఏం చేస్తారు ఏందనేది లోపల చాలా మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే వాళ్ళకి భయం, నేను ఎంత వాళ్ళని చాలా బాగా చూసుకుంటాం, మేము ముగ్గురం పార్ట్నర్స్ ఎంత బాగా చూసుకుంటామో, అటు ఇటు అయింది అనుకో అస్సలు ఊరుకోను, నాకు అసలు డైజెస్ట్ కాదు. ఇంతకీ మీ హోటల్ పేరు ఏంది? మన చిన్న మండి. ఓకే, మీ పేరు మీద పెట్టుకున్నారు, అంటే ముగ్గురు షేర్ అంటున్నారు, మళ్ళీ మీ పేరు మీద ఎందుకు పెట్టిరు? వాళ్ళు ఒప్పుకున్నారా? వాళ్ళు పార్ట్నర్సే కాదు, బ్రదర్స్ కానీ ఎక్కువ వాళ్ళు.
బ్రదర్స్ కన్నా ఎక్కువ అంటే అంటే మా బ్రదర్స్ని తప్పంటలేదు, ఉమ్, బ్రదర్స్ కూడా ఎక్కువనే. అంటే బ్రదర్స్ ఎట్లయితే కేరింగ్ తీసుకుంటారో ఉమ్. వీళ్ళు కూడా అట్లా కేరింగ్ తీసుకుంటారు అన్న. ఓకే, నీ మీద నమ్మకం ఉంది చాలా వాళ్ళకి, నమ్మకం. ఎట్లయినా వీడు హోటల్ని నడిపిస్తాడు, ముందుకు తీసుకెళ్తాడు. యాక్చువల్ బ్రాండ్ నడిపించడం ఈరోజు చాలా చాలా గుడ్ క్వశ్చన్. ఎట్లయినా నడిపిస్తారు అని అన్నారు కదా, ఎట్లయినా నడిపిస్తారు. దాని వెనకాల బ్యాక్ బోను మా పార్ట్నర్స్ మహేష్, అభిషేక్ ఇద్దరే. ఇక మహేష్ అన్న అయితే అసలు మా తోపింగా ఆయన. ఈరోజు మన చిన్న మండి ఈ స్థాయిలో ఉంది అంటే ఒకటి నా మీద నమ్మకం జనాలకి, దాని వెనకాల దాన్ని ఎట్లా తీసుకెళ్ళాలి, జనాలకి ఏమి ఇవ్వాలి, మేనేజ్మెంట్ని ఎట్లా చూసుకోవాలి, ప్రతిదీ ఇంచ్ మొత్తం ఆయన్నే. ఈరోజు మన చిన్న మండి ఉంది అంటే 50% ఉంది అంటే ఆయన్నే. ఓకే, మండి ఎక్కువగా అంటే డిస్టిక్ ప్రాంతాల్లో, విలేజ్ ప్రాంతాల్లో, రూరల్ ప్రాంతాల్లో హిందూస్ పెడతారు. సిటీ లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ముస్లిం సోదరులు మండీలు నడిపిస్తారు. మీరు ఒక హిందువు మండి స్టార్ట్ చేసిరు, ఇది అడిగిరా బయట ఎవరన్నా, అరే నువ్వు మండి ఏంద్రా పెట్టుడని? చాలా మంది అన్నారు. ఏం చెప్పిరా వాళ్ళకు? అన్న మండి అంటే హిందూస్, మండి అంటే ముస్లిమ్సే పెడతారు, మరి మీరు మండి ఎందుకు చూస్ చేసుకో, రెస్టారెంట్ ఎందుకు చూస్ చేసుకోవాలంటే, నిజమే చెప్పాలంటే మండీస్ అంటే ముస్లిమ్సే. మండీస్ అంటే ముస్లిమ్స్. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఒక 2 years నుంచి చాలామంది హిందూస్ కూడా వచ్చారు, కానీ పేరు వేరే ఉంటుంది, కానీ అది హిందూస్ దాన్ని తెలియదు చాలామందికి. మన పేర్లనే అంటే ఓన్లీ హిందూస్ అని కాదు, ఆల్రౌండర్ అనమాట. మన ఒక ఇండియన్, ఆల్ రిలీజియన్స్, మన చిన్న మండి. అందుకే నేను ఎవరిదో పేరు పెట్టి ఏదో మన అంటే మనందరిది చిన్న, నేను మండి. ఓకే, మన అని కలిపి అది ఒక ఆల్మోస్ట్ 3 months ఆలోచించిన మా పేరు గురించి పెట్టి. అందరూ వస్తారు నా దగ్గర, అందరూ వస్తారు. 70-75% హిందూస్ అయితే రిమైనింగ్ మొత్తం ముస్లిమ్స్ వస్తారు. ముస్లిమ్స్లో కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు మనకి, చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఒక హిందూ పెట్టిన మండి రెస్టారెంట్ కి ముస్లిమ్స్ ఫ్యాన్స్ ఉన్నారు, వస్తారు. అంటే వాళ్ళు ఏ ఫీలింగ్ ఉండదు వాళ్ళకి, వచ్చి ఫోటోలు దిగుతారు, అన్న మస్తే అన్న, ఫ్యామిలీతో వస్తారు, చిన్నపిల్లలు వాళ్ళు కూడా వేసుకొని. యాక్చువల్ ఒక మండి అంటే బేసిక్గా చాలామంది ఫ్యామిలీస్ రారు. మీరు ఏ మండికి అని చూసుకుంటే ఫ్యామిలీస్ అస్సలు రారు, భయం, పొంగూడు వారు. మన దగ్గరకు వస్తే అసలు ఎవరైనా వచ్చి షాక్, ఏంది ఇంతమంది ఫ్యామిలీస్ వస్తారంటే నమ్మకం మనది. అసలు ఆ వైబ్ కూడా అట్లుంటుంది, కూర్చుంటే క్వాలిటీ కానీ యాంబియన్స్ కానీ, చిన్నపిల్లల్ని వేసుకొని వస్తారు. అందుకే అన్ని రిలీజియన్స్ వస్తారు. అంటే మండి అంటే నాట్ ఓన్లీ ముస్లిమ్స్, అందరిది. అంటే మన దగ్గర కంటెంట్ ఉండాలి, మన దగ్గర క్వాలిటీ ఉండాలి, దాన్ని మెయింటైన్ చేసే స్కిల్స్ ఉండాలి, సత్తా ఉండాలి. అవన్నీ ఉంటే మండిలో మటన్ ఉంటుంది, అవును, చికెన్ కూడా ఉంటుంది. ఈ మధ్య హైదరాబాద్ ప్రాంతంలో సరిగా మటన్ పెట్టట్లేదు, ఫ్రెష్ మటన్ సరిగా చికెన్ పెట్టట్లేదు. ఓ 20-30 రోజులు దాచిన కుళ్ళిపోయిన చికెన్ పెడుతున్నారు, మటన్ 10 రోజుల కింద మటన్ పెడుతున్నారు. అవును, ఒక్కొక్కసారి మటన్ లో ఏది వేరేది కలుస్తుందేమో అని కూడా అంటారు, పెద్ద కూర కలుస్తుంది అని అంటారు. వీటన్నిటిని విన్నప్పుడు మీకు భయం అనిపిస్తా? అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడిపించాలి హోటల్ అంటే, ఎందుకంటే ఒక్కసారి ఒక మాట వస్తే అది ఇక బిజినెస్ మీదనే ఎఫెక్ట్ పడుతుంది. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? ఫుడ్ క్వాలిటీ ఉంటుందా? ఎగ్జాక్ట్లీ, చాలా మంచి క్వశ్చన్ అది. యాక్చువల్ మన దగ్గర మటన్ చూసి మటన్ గీ రోస్ట్ ర్యాంప్. అసలు మీరు నమ్ముతారో నమ్మరో, వీకెండ్స్లా విజయవాడ, వైజాగ్, శ్రీకాకుళం, ఒక్కొక్కసారి శ్రీకాకుళం 1 monthకి ఒకసారి, నంద్యాల్, 100 above kilometers మటన్ చూసి మటన్ గీ రోస్ట్ కోసం మన దగ్గరికి. వాస్తవం అది. నేను ఆల్రెడీ స్టార్టింగ్లో ఓపెన్ చేసినప్పుడు రివ్యూస్ కూడా పెట్టిన. అంటే నేను ప్రమోట్ చేయకముందే నా మండిని చెప్పిన ప్రతి వీడియోలో. బేసిక్గా బయట 99% భయపడతారు మటన్ అంటే, అందుకే ఇంట్లో చేసుకొని తింటారు. కానీ బయట ఏ హోటల్, అది ఎంత పెద్ద తోపైన, తక్కువ తినడం ఈ మధ్య ఎక్కువైపోయింది. తింటురు ఎక్కువ అంటే ఏడబడతాడు తినరు. నమ్మకం, ట్రస్ట్ వాళ్ళకి తెలుసు. నేనేదైనా జెన్యూన్ ఉంటా, ఏదైనా క్వాలిటీ ఇస్తా అని చెప్పి. ఎందుకంటే లైవ్ కిచెన్ వాళ్ళకి తెలుసు. నేను బరాబర్ చెప్తా, లైవ్ కిచెన్ ఉంది, మీకు నమ్మకం లేదా చూసుకోరు. ఇంకో నమ్మకం ఏంటంటే, బేసిక్గా ఒక రెస్టారెంట్ పెట్టి ఎవరికి పడితే వాళ్ళు అప్పచెప్పేస్తారు. బయట ఇలాంటి వార్తలు విన్నప్పుడు ఏమనిపిస్తుంది? అక్కడ కుళ్ళిపోయిన మాంసం దొరుకుతుంది, మస్తు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ వీకెండ్లా అంత దూరం నుంచి వస్తారు కదా, ఎక్కడి నుంచో నమ్మి, అంటే వాళ్ళ ఇంట్లో కూడా చేసుకొని తినొచ్చు, అంత దూరం రానవసరం లేదు, ఇంట్లో చేసుకొని తినొచ్చు. వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ చుట్టుపక్కల పోయి తినొచ్చు. అంటే ఒక నమ్మకం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెలబ్రిటీ ఉన్నాడు, ఆ చిరంజీవి కానీ, ప్రభాస్ కానీ, మహేష్ బాబు కానీ,
ఆయన ఒక ప్లేస్లో వాళ్ళు ఒక ప్లేస్లో ఉన్నారంటే వాళ్ళ పనులు మానుకొని పోతారంటే అభిమానం, ట్రస్ట్, ప్రేమ అంత దూరం పోతారు కాబట్టి వాళ్ళని కాపాడుకోవాలి. కానీ ఇప్పుడున్న మార్కెట్లు కాపాడుకుంటలేరు. ఈరోజు నేను కాపాడుకుంటున్నా అంటే నమ్ముతారు నాను. మన చిన్న మండి అరే మనసారా తినురి మనసారా ఆస్వాదించురి నా ట్యాగ్ లైన్. అంటే ఆ ట్యాగ్ లైన్ తగ్గట్టు వస్తారు, తింటారు, మస్తు ఎంజాయ్ చేస్తారు, మంచిగా బ్లెస్సింగ్ అంటే వాళ్ళ ఇంటి కొడుకు లెక్క బ్లెస్సింగ్స్ ఇచ్చి పోతారు. ఇంత అంటే నువ్వు మెయింటైన్ చేస్తున్నావు చిన్న, ఇట్లనే ఉండవు, బాగా ఎదుగుతావు, ఇంకా మార్కెట్లో చాలా బాగుంటావు, ఇట్లనే మెయింటైన్ చేయి, ఇట్లనే జెన్యున్గా ఉండవు అంటారు. మస్తు అనిపిస్తుంది. రైట్. ఇప్పుడు మీరు మండి రెస్టారెంట్లో పెట్టిరు, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా లైఫ్ స్టార్ట్ చేసిరు, ఇప్పుడు రెస్టారెంట్లకి ఓనరు. యా ఏమైనా యాటిట్యూడ్ వచ్చిందా నేను అంటే ఇన్ఫ్లుయెన్సర్ కాదురా బాయ్ ఇప్పుడు నేను ఓనర్ని అని? ఎందుకంటే మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ బయట చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా మస్తు ప్రమోషన్స్ చేస్తున్నారు, వాళ్ళు కూడా సంపాదిస్తున్నారు, మీరు ఒక్కరే కాదు చాలా మంది ఉన్నారు. అవును. వాళ్ళకి మీకు ఏంటి తేడా? ఇప్పటికీ బోరబండ చిన్న పాత బోరబండ చిన్ననేనా, ఏమన్నా మారిందా బోరబండ చిన్నలో యాటిట్యూడ్? అంటే 2 రెస్టారెంట్లు పెట్టినాక. నా యాటిట్యూడ్ ఎప్పుడు మారదు. నా సత్యంత వరకు, నా ఊపిరి ఉన్నంత వరకు మారదు. ఎందుకంటే జనాలకు కూడా తెలుసు ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నా అంటే. నేను ఇప్పటికీ మండికి పోతే అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఒక ఫ్యామిలీ అంటే వాళ్ళకి తెలుసు నా యాటిట్యూడ్, నా పొగరేంది, మారదు. అదైతే నేను సత్యంత వరకు మారదు, మారనీయను కూడా. ఇప్పుడు మీరు అన్నారు, ఇంకో పాయింట్ అన్నారు, మార్కెట్లో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ మరి అయిపోయారు. వాళ్ళకి మీకు ఏంది తేడా? వాళ్ళకి నాకు తేడా ఏంటంటే 1,00,000 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చినా, 10 లక్షల మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చినా ఈ గడ్డపారనే. నా కంటెంట్ రాయాలన్నా, నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ చెప్పాలన్నా, ఒక డైరెక్షన్ చేయాలన్నా, అది ఒక రాజమౌళి ఎట్లనో నేనంతే, నేను బరాబర్ చెప్పుకుంటా. ఎందుకంటే ఆ రాజమౌళికి తెలుసు ఆ కష్టం ఏందనేది. రాజమౌళి ఇప్పటివరకు హిట్ ఫ్లాప్ లేకుండా హిట్తో వస్తుందంటే ఆ కష్టం. ఈరోజు నేను అంటే హిట్ అన్ని ఫ్లాప్ కాకుండా వస్తుంది నా కష్టం, బరాబర్ చెప్తా. అది అంత ఈజీ కాదు. వాళ్ళకి తెలుసు ఈ గడ్డపార అంటే ఏంది, వాడికి ఎట్లా రాస్తాడు, దాన్ని ఎట్లా డిజైన్ చేస్తాడు అని చెప్పి. బేసిక్గా కుప్ప అయిపోయారు ఇన్ఫ్లుయెన్సర్స్. ఏంటంటే స్మార్ట్ మనీ, ఐఫోన్ ఉంది కదా జర్రా ఇట్లా ఎడిటింగ్ నేర్చుకుందామా, జన్న కొట్టేద్దామా, కాదు. ఆ ప్రోడక్ట్ వెనకాల వర్త్, దాన్ని చెప్పే విధానం, దాని క్వాలిటీ, రీసెర్చ్ చేయాలి. ఏది పడుతుంది చేసి, నో రీసెర్చ్, పైసలు వచ్చినా కథం కొట్టేయి. అక్కడ వాడు ఏమవుతాడు, పబ్లిక్ అది కాదు, కొట్టేసేయి. కానీ జనాలు కూడా నాకు మస్తు బాధ అనిపిస్తుంది. జనాలు కూడా ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అంటే వాళ్ళు అట్లాంటివే నమ్ముతారు, అట్లాంటివి ప్రెజెంట్ అట్లాంటివి ఎంకరేజ్ చేస్తారు. అందుకే అట్లాంటివే ఎంకరేజ్ చేస్తున్నారు, చాలా ఎంకరేజ్ చేస్తారు. సోషల్ మీడియాలో కూడా క్రైమ్లు చాలా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అది మరి సోషల్ మీడియాల వలన మళ్ళీ అది ఏందో చాలా బాధ అనిపిస్తుంది. అట్లాంటివి ఎంకరేజ్ చేయకుర్రి, ఏదైనా జెన్యూన్ ఉన్నవర్రి, కంటెంట్ని నమ్ముర్రి, కష్టాన్ని నమ్ముర్రి. నేను అదొకటి చెప్తా, ఏది పడితే అది మాత్రం నమ్మొద్దు సోషల్ మీడియా. మిమ్మల్ని తక్కువ చేయడానికి ఈ క్వశ్చన్ కాదు, కంటెంట్ నమ్మురి, కష్టాన్ని నమ్మురి అని మీరు చెప్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్కి అంటే వాళ్ళని చూస్తే హైట్ కాదు ఇంపార్టెంట్, కలర్ కాదు ఇంపార్టెంట్, లుక్ కాదు ఇంపార్టెంట్, వాళ్ళ మాటలు, వాళ్ళు ప్రజెంటేషన్ చేసే విధానం, ఇవే 2 ఇంపార్టెంట్ అంటారు. ఎగ్జాక్ట్లీ. మీరు అది ప్రూవ్ చేశారని అనుకుంటున్నారా? నేనైతే ప్రూవ్ చేసిన, బరాబర్ చేసిన. ఓకే. అంటే ఎప్పుడన్నా పిలిచారు మిమ్మల్ని ప్రమోషన్స్కి, పిలిచారు, సడన్గా చూశారు మీ కలరు లేకపోతే మీ బాడీ పర్సనాలిటీ చూసి ఎప్పుడన్నా అంటే అంచనా వేసి, అంటే మిమ్మల్ని, మీ మాటలు వాళ్ళకి తెలియదు, ఏ విధంగా ఏ స్టైల్గా మాట్లాడుతాడో తెలియదు, కానీ మిమ్మల్ని చూసి ఎప్పుడన్నా ఈయనేం చేస్తాడు అని అన్నారా ఎప్పుడన్నా? ఇంతవరకు అయితే అస్సలు కాలేదు. నేను ఇక్కడికి పోతే చాలా రెస్పెక్ట్ ఇస్తారు, చాలా మంచిగా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అంటే కంటెంట్ మనిషి కాదు ఇంపార్టెంట్. కానీ క్రేజీ థింగ్ ఏంటంటే నా కంటెంట్తో పాటు నా బాడీ లాంగ్వేజ్ని కూడా ఐడెంటిటీ చేస్తారు. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్తే బయట 100 మందిలో 70% గడ్డపార అని అరుస్తారు. అంటే వాళ్ళకి అంటే ఒక లుక్, యాక్చువల్ మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ తీసుకుంటే వాళ్ళు ఎవరో తెలియదు, ముక్కు తెలియదు, మొహం తెలియదు ఇన్ఫ్లుయెన్సర్స్ది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ మొత్తం. చెప్పిన కంటెంట్ ఎవరికి ఉండదు, ఏదో చెప్పినా పోయినావా కాదు. అంటే జనాలు కంటెంట్ నచ్చిందా, ఆ కంటెంట్ వెనకాల ఎవరు, ఆ మనిషి ఎవరు, వాళ్ళ మైండ్ ఇట్లా సేవ్ అయిపోతుంది. గడ్డపారనే గారి బొరవాండ వచ్చిన అని గుర్తొస్తాడు, సంపమింగురనే బొరవాండ వచ్చిన. అందుకే వ్యూవర్స్ జనాలు మిమ్మల్ని ప్రేమతో చాలా మింగుతున్నారు అనమాట. మామూలుగా సంపమింగుతలేరు. ఎందుకు మొన్న నేను లవ్ యూత్ మూవీ ప్రమోషన్కి పోయినా, ఆల్మోస్ట్ 40 ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు, పెద్ద పెద్దోళ్ళు. యూట్యూబ్ 300-400 కిలోమీటర్స్ నుంచి 300-400 కిలోమీటర్స్ నుంచి వచ్చారు.
అసలు నేను కొంచెం లేట్ పోయినా నా వర్క్ వల్ల, మాదాపూర్ వర్క్ వల్ల. పోగానే అసలు వాళ్ళు షాక్. అంటే ఇంతవరకు నేను ఎప్పుడు అంటే అట్లా ఎవరిని కలవలేదు ఒకటేసారి. అంటే నేను సింగిల్గా అంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఒకటే దగ్గర చూడలేదు. చూసిన. ఆ, వాళ్ళు చూసి షాక్ అసలు, "ఏ గడ్డపార వచ్చిండ్రా" అని చెప్పి అందరూ. పోగానే అందరూ ఇంత Full ప్రేమ- happy అయ్యా? మస్తు మంది అందరు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అందరూ. ఉమ్, అంటే ఒక ఫ్యామిలీలో కూడా ఏదైనా ఫంక్షన్కి పోతే అంత బాగా రిసీవ్ చేసుకోరేమో. ఉమ్. ఎంత బాగా రిసీవ్ చేసుకురా అంటే, "అన్న బాగున్నా అన్న." అంటే మీరు కూడా కొంతమందికి ఇన్స్పిరేషన్ ఉన్నారు అనిపించిందా కొంతమంది అట్లా? కాదు, చాలా మందికి. ఎందుకంటే కంటెంట్ ఉంటే ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తా. ఆర్టిఫిషియల్గా వచ్చినవా నేను ఎంకరేజ్ చేయను. ఉమ్, కష్టపడాలి. ఉమ్. కష్టపడకుండా ఏది రాదు. ఓకే. కష్టపడకుండా ఏది రాదంటున్నారు. విమర్శలు కూడా ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే ఏదైనా మనం ఏదైనా కొత్తగా ఏదైనా మన ప్యాషనెట్ వెళ్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు ఎవరైనా సరే. ఉమ్. ఈ రోజు అసలు మీకు ఫ్యామిలీ సపోర్ట్ చేసిందా నేను ఇన్ఫ్లుయెన్సర్ అయితే అంటే? నాకైతే స్టార్టింగ్ సపోర్ట్ చేయలే. ఉమ్, తర్వాత డైరీ చేసిన ఏదైతే అది. ఉమ్, అయితే లేస్తాం, ఉమ్, లేకపోతే పడతాం. ఉమ్, కానీ ప్రాణం అయితే పోదు కదా. ఉమ్. మనిషి అయితే బతుకుంటాం కదా. అవును. బతుకున్నంత వరకు మన కంటెంట్ ఏందో చూపిద్దాం. ఉమ్, పడతాము, లేస్తాం. మనిషి జీవితమే అంత. పడతాడు, లేస్తాడు, పడతాడు, లేస్తాడు. ఎవరు ప్రయత్నిస్తూనే ఉంటాడు. మనం సచ్చేంత వరకు ఎంతున్నా ప్రయత్నిస్తూనే ఉండాలి. అదే మనిషి జీవితం. ఉమ్, పడుతూనే ఉంటాం, లేస్తూనే ఉంటాం, పడుతూనే లేస్తూనే. నేను ఎప్పుడు లేస్తూనే ఉండాలంటే ఈ భూమి మీద మనిషే ఉంటాడు. కొందరు ఏంటంటే పడిపోయినా అయిపోయిందిరా మన జీవితం. చాలా మంది ఇప్పుడు నాకు ఎవరు సపోర్ట్ లేరు, నాకంటూ ఎవరు లేరు అనుకుంటారు. లేరు అని చెప్పి డిప్రెషన్ లో పోవడము, సూసైడ్లు చేసుకోవడము చాలా తప్పది. ఉమ్, నాకు కూడా ఎంకరేజ్ చేయలే. ఉమ్, ఎందుకు అన్నారు. తర్వాత నా కంటెంట్ ఏందో చూపెట్టినా జనాలు ఆదరించారు. నా వీడియోస్ ఎక్కడెక్కడికో పోయినాయి. ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు అంటే అంటే ప్రతి పేరెంట్ భయం ఏంటంటే, ఉమ్, అంటే మనం ఇంత లక్షలు పెట్టి చదివిపించినాము, వీడు ఈ వేలకు పోయిండు జాబ్లో తీసుకొని, ఉమ్. అంటే ఏమైపోతా అంటే ప్రతి తండ్రి తల్లి వాళ్ళ గుండె ఉంటుంది, వాళ్ళ మనసులో ఏముంటుంది. ఇప్పుడు లక్షలు పెట్టి చదివించిన ఉద్యోగాలు చేసిన అటు ఉద్యోగాలు చేస్తూ మళ్ళీ వ్యాపారాలు చేస్తున్నారు కదా చాలా మంది. చాలా మంది చేస్తారు. ఉమ్. అంటే మరి ఎందుకు అంటే ఎంత చదువుకున్నా అంటే మన ఇన్ఫ్లుయెన్సర్ అంటే అంత తక్కువగా ఎందుకు అంత చూస్తారనిపిస్తుంది మీకు? అంటే అది చెప్పిన మార్కెట్లో స్మార్ట్ గా తయారయ్యారు. ఉమ్, కష్టపడకుండా సంపాదించేసేయాలి, స్మార్ట్ గా మనీ వచ్చేసేయాలి. అసలు బాగా మీకు ఒక విషయం తెలుసా? బాగా మాట్లాడడం అంటే ఎంత కష్టం తెలుసా? అవును. ఎప్పుడైనా అసలు అది చాలా మందికి తెలుసో తెలీదో కానీ అన్నిటికంటే గొప్ప కళ బాగా మాట్లాడడం, ఎదుటి వారిని అట్రాక్ట్ చేయడం. ఎగ్జాక్ట్లీ అదే కదా ఒక ఇన్ఫ్లుయెన్సర్కి ఉండాల్సింది. అక్కడ ఏమైతుందంటే ప్రెసెంట్ యాక్చువల్లీ మన కంటెంట్ ఏంటంటే, ఇప్పుడు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయ్యారు కదా. మీరు ఎంత పెద్ద తోపు ఇన్ఫ్లుయెన్సర్ అనేది తీసుకోర్రి, వాళ్ళ వాయిస్ కట్ పేస్ట్ ఉంటాయి. అట్లా కంటిన్యూషన్ ఉండదు, కంటిన్యూస్ అస్సలు ఉండదు. 99% ఉండదు, ఆ 1% నాదే. బరాబర్ చెప్పుకుంటా. అసలు నేను వాయిస్ ఇచ్చేటప్పుడు ఒకసారి మొదలు పెడితే ఆపరా? అసలు ట్రైన్ లెక్క పోతూనే ఉంటుంది, బుల్లెట్ చప్ పోతుంది. కానీ దాంట్లో చాలా టేకులు ఉంటాయి. అంటే ఇప్పుడు తుప్పిర్లు వస్తాయి, దగ్గు వస్తుంది, ఆపరు. బయట సౌండ్స్ వస్తాయి, మీరు ఆపరు. కింద నేను కింద సౌండ్స్ వస్తాయి. చెత్తోడు వస్తాడు, ఇంట్లో లేరు, మా గడపార మా కొడుకు, వాడు ఏడుస్తాడు, సతాయిస్తాడు. కొడుకు పేరు కూడా గడపార అని పెట్టి యాక్చువల్ వాన్ నుంచి వచ్చింది గడపార అనేవాడు. వాన్ నుంచే క్రియేట్ చేసిన, అది ఇక్కడ వరకు వచ్చింది. వాడు పుట్టినాకనే ఒక అమ్మాయి పుడితే అన్ని కలిసి వస్తాయి అంటారు కదా. నా జీవితంలో కొడుకు పుట్టినాకనే ఈడు వరకు వచ్చిన, నా నమ్మకం అది. కట్ పేస్ట్లు ఉండదు దాంట్లో, చప్ప పోతుంది. కానీ దాని వెనకాల చాలా కష్టాలు ఉంటాయి. అంటే జనాలు ఒక వీడియో విన్నప్పుడు వాళ్ళకి కూడా అర్థమైపోతుంది. ఇప్పటికీ నా మెసేజ్ చేస్తారు, అన్న ఎట్లా చెప్తున్నావు అన్న. యాక్చువల్లీ ఏదో చిన్న కూడా ఉండదు వీడియో, చాలా పెద్దగా ఉంటుంది. అది చాలా పెద్ద సంసారం అన్నది. 1 minute 42 minutes వీడియోస్ కూడా ఉంటాయి. అంటే ఒక వీడియో స్టార్టింగ్ 2 minutes చెప్పడం అంటే, చెప్తున్నా కదా, తల కిందులో తపస్సు చేసిన ఎవరి వల్ల కాదు. నార్మల్గా చెప్పొచ్చేమో ఇది కెమెరా, ఇది చికెను, ఇది మసాలా చూపించుకుంటూ, కానీ స్లో ఉంటది. ఫ్లోలో చెప్పడం, ఫ్లోలో ఆ నాన్ స్టాప్ అంతా మళ్ళీ మధ్యలో ఆహా ఇరికించాలి, గడ్డపార ఇరికించాలి, కొత్తగా ఇరికించాలి. ఇవన్నీ మా ఇంట్లో అసలు ఒక్కొక్కసారి ఏడుస్తారు, బాధపడతారు. ఏందిరా గొంత అయిపోతే ఏంది, నువ్వు ఏదో సరే బిజినెస్ అంటే నీ కళని చూపెట్టుకుంటున్నావు, నీ గొంత అయిపోతే అంటే నన్ను నమ్ముకొని ఒక ఫ్యామిలీ ఉంది కదా, మాకు డపార్ ఉన్నాడు, మా వైఫ్ ఉంది, మా ఇంట్లో ఉన్నారు, నిన్ను నమ్ముకొని ఇంతమంది ఉన్నారు. సడన్లా నీ గొంత అయిపోతే అంటే నరాలు అంత లేస్తాయి, అంత ఈజీ కాదు నా కంటెంట్ ఆ పలకడం అంటే. నరాలు ఎంత పెయిన్ అయితే అంటే అసలు ఎప్పుడేమైతే నాకు పైన రూమ్ ఉంటుంది, సపరేట్ రూమ్, ఒక్కరిని పోతే ఆ రూమ్లో అరుస్తూనే అలానే డబ్బింగ్ అంత అరుస్తూ ఉంటా. ఎప్పుడేమైతో తెలియదు ఆ రూమ్లో. ఇప్పటికి నేను చెప్తున్నా, ఎప్పుడేమైతో నాకు గొంతుకు తెలియదు, నాకేమైతో కూడా తెలియదు.
ఎందుకు పోతున్నా అంటే నా కళ, కంటెంట్, ప్యాషన్ ఎంతైతే కష్టపడుతున్నో ఆ వీడియో రీచ్ వెళ్తా చూడో అది మొత్తం మర్చిపోతా, అంత హ్యాపీనెస్ ఇస్తుంది. పోనీ అమ్మ ఇంత మంచిగా అంటే ఆదరిస్తారు, జీవితం కన్నా ఎక్కువ అనిపిస్తుంది. కానీ ఇంట్లో వాళ్ళు బాధపడతారు, ఏం చేయలేము. నేను ఆగిన నా కళ ఆగినా కళ అయిపోతుంది అంతే. కళ అయిపోతుంది అంటే మార్కెట్లో అరే బోరండ చిన్న ఏడి వస్తలేడు అని చెప్పి అదొక ఇంపాక్ట్ పడుతుంది. ఏమనగానని చెప్పి నాన్ స్టాప్ అట్లా కొడుతూనే. ఇప్పటి వరకు ఎన్ని ప్రమోషన్స్ చేసిరు? ఓ నంబర్ ఆఫ్ నో కౌంట్, చాలా కౌంట్ చేసిన. అసలు లెక్క లేదు. ఇంతవరకు లెక్క వేయలే. ఉంటాయి, మస్తు ఉంటాయి, చాలా ఉంటాయి. అంటే అలా ఓన్లీ ప్రమోషన్స్ కాదు, ఎక్కువ ప్రమోషన్స్ ఉంటాయి, నార్మల్ వీడియోస్ కూడా ఉంటాయి. ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు టెంపుల్స్ వీడియోస్ ఉంటాయి, నార్మల్ కూడా ఉంటాయి, కానీ ఎక్కువ ప్రమోషన్సే ఉంటాయి. అన్నిటికంటే అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ లాంటి ఒక జాబ్, అదొక వర్క్. అవును, ఆ వర్క్ ఆ వ్యక్తికి పెళ్ళయింది, వాళ్ళ మామ ఉంటాడు, వాళ్ళ వెనుక వాళ్ళందరికీ చెప్పుకోవాలి మీ అల్లుడు ఏం చేస్తాడు అంటే, మా అల్లుడు ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్ అండి, వీడియోలు చేస్తాడు యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లా, ఫేస్బుక్ లా అని. మీ మామ మీ గురించి ఏమని చెప్పుకునేది అంటే అంటే ఆలోచిస్తారు కొంచెం ముందు వెనుక, అరే యూట్యూబ్ లో వీడియోలు చేస్తాడంట వాళ్ళ అల్లుడు అని. కానీ కొంతమందికి తెలియక అంటారు, తెలిసిన వాళ్ళు అడగరు. ఎందుకంటే తెలిసిన వాళ్ళకి వాడు అరే వేల లక్షల సంపాదిస్తాడు రా అని, తెలిసిన వాళ్ళు. తెలియని వాళ్ళేమో యూట్యూబ్ వీడియోలు ఏంది, ఆ ఇన్స్టాగ్రామ్ వీడియోలు ఏంది, అది ఒక జాబేనా అని కూడా అంటారు. అవును, మిమ్మల్ని అట్లా అన్నారా మరి? ఇది ఒక జాబే చెప్పాలంటే, ఇది జాబే. ఎందుకంటే ఇప్పుడు నేను కాగ్నిజెంట్లో జాబ్ చేసేవాడిని, అది వదిలేసి ఈ కంటెంట్ నమ్ముకున్నా అంటే ఇది కూడా ఒక జాబ్. అది వదిలేసి అంత డేర్ చేసి వదిలిందంటే జాబ్. అప్పుడు నేను కాగ్నిజెంట్లో జాబ్ చేసేటప్పుడు ఇప్పుడు మా వైఫ్ వాళ్ళ సైడ్ మా అల్లుడు మిర్యాల కూడా వాళ్ళది, మా అల్లుడు హైదరాబాద్లో ఉంటాడు, బొరాండాలో ఉంటాడు, జాబ్ చేస్తాడు సాఫ్ట్వేర్ కాగ్నిజెంట్ అని చెప్పుకునేటోళ్ళు. మరి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అయినా వదిలేయంగానే తర్వాత వాళ్ళు అంటే లోపల బాధపడ్డారు, వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం బాధపడ్డారు. ఎవరైనా బాధపడతారు, అది బాధపడ్డాక అప్పుడు అంటే మా వైఫ్ సపోర్ట్ చేసింది. ఆమె ఎప్పుడు బాధపడలే, అంటే ఆమెకి నమ్మకం, అంటే లైవ్ చూస్తుంది కదా, దగ్గర మాటలు చూస్తుంది కదా. ఓకే, బాగా చూసుకుంటుండు, మంచిగా చూసుకుంటుండు, ఏ బాధ లేకుండా కష్టపడుతుండు, సాధిస్తాంలే, పడతామేమో ఎప్పుడైనా లేస్తాంలే మళ్ళీ అని చెప్పి బాగా సపోర్ట్ చేసింది. వాళ్ళు కూడా చూసి అబ్జర్వ్ చేసిరు, వాళ్ళు చెప్పాలంటే వాళ్ళు కూడా చూద్దాం ఎన్ని రోజులు చేస్తాడో వీడియోలు చూడని చూసి ఆ మనోడే అటు ఇటు ఏమైనా అయిందో అనుకో మళ్ళీ జాబ్కి వెళ్తాడులే అని అనుకోరు. కానీ మరి ఇప్పుడు ఏమంటారు మీ అమ్మ నాన్న, మీ అత్త మామ? అయ్యో వాళ్ళు ఇప్పుడు మావాడు సాఫ్ట్వేర్ జాబ్ చేసేటోళ్ళు అని చెప్పుకునేటోళ్ళు ఇప్పుడు బోరండ వచ్చినా తెలుసా గడ్డపార అనగానే యాక్చువల్లీ చెప్పినా ఎక్కడెక్కడో గుర్తుపడతారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ ఫ్యామిలీ దావత్లకు పోయినా సరే వాళ్ళు పిల్లలు చూస్తూ ఉంటారు, ఫ్యామిలీస్ చూస్తూ ఉంటారు కదా, ఈ అబ్బాయి ఎవరంటే మా అల్లుడు, మా అత్తమ్మ కొడుకు, మా పెద్దమ్మ కొడుకు, మేము మా పిల్లని ఇచ్చినాం అని చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ ఫ్యామిలీ అని, మా ఫ్యామిలీ అని, మా అమ్మ వాళ్ళ సైడ్ అని, మా నాన్న వాళ్ళ సైడ్ అని. ఏదో ఫంక్షన్కి వెళ్తే అసలు మామూలు గ్రాండ్ వెల్కమ్ ఉంటుంది, అదొక వైబ్ ఉంటుంది. అంటే ఆ కష్టం అట్లా పలుకుతుంది. ఎప్పుడైనా కష్టపడాలంట, కష్టపడితే ఆ కష్టం ఏదో ఒక రోజు అట్లా పలుకుతుంది. మనకి కోట్లు ఇచ్చినా కొనలేని ఆనందం అంటే ఆ కష్టం అట్లా వెళ్ళినప్పుడు వాళ్ళు ఆదరిస్తారు చూడు, బా అది కోట్లు ఇచ్చిన కొనలేని ఆనందం. ఒక ఇన్ఫ్లుయెన్సర్కి, ఒక ప్రమోటర్కి ఏంటంటే ఒక్కొక్కసారి ఇంత బాగా మాట్లాడినా, పర్ఫామ్ చేసిన, ప్రజెంట్ చేసిన అది క్లిక్ కాదు ఆ వీడియో. అవును, కొన్నిసార్లు జరుగుతాయి, ప్రతిసారి సెంచరీ కొట్టలేము. ఎగ్జాక్ట్లీ. సో అట్లా జరిగిన దాఖలాలు ఉన్నాయా? ఇప్పుడు ప్రెజెంట్ చాలా మంచి క్వశ్చన్. ప్రెజెంట్ ఉన్న సోషల్ మీడియాలో మిలియన్స్ అలవాటు అయిపోయారు. ఈ బిజినెస్ వాళ్ళైనా సరే, జనాలైనా సరే, మిలియన్స్. అసలు నేను షాక్. అంటే మైండ్ అట్లా చేంజ్ చేసింది సోషల్ మీడియా. ఆ మిలియన్స్ కోసము చాలా మంది చాలా పనులు చేస్తారు, అడ్డోగుల పని. ఇన్స్టాగ్రామ్ని స్క్రాప్గా చేసారు. ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్ అంటే చాలా ప్రొఫెషనల్, రాను ఇన్స్టాగ్రామ్ అనేది స్క్రాప్ అయిపోతుంది. అట్లా మనకి వెళ్తే స్క్రాప్ బ్యాచ్ చాలా ఉంటుంది. అంటే ఏది పడుతుంది వీడియో చేయడము, ఇష్టం ఉన్న వీడియోలు చేయడము, జనాలు కూడా అట్లా ఆర్డర్ చేయడము. అంటే మిలియన్స్ పోతే ఇక వాళ్ళంతా తోపు ఎవరు లేరు అనుకుంటారు, కానీ అవన్నీ టెంపరీ. ఎప్పుడైతే మనం కంటెంట్ ఇస్తామో, కష్టపడతామో, వ్యూస్ రాకపోయినా పర్లేదు. ఇప్పుడు ఎందుకు నాది అన్ని పోవాలని లేదు, కానీ నాకు కొన్ని మిలియన్స్ ఉంటాయి, కానీ మినిమం రీచ్ వెళ్తుంది. మరీ అడ్డమైతే వాడు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు కష్టం రానప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా 1000%. ఎందుకంటే అంత చెప్పిన అంత అరుస్తా, అంత కన్నీ ఇట్లా
నరాలు కట్ అయితే ఈ బాధ అనిపిస్తుంది. ఎందుకు ఇంత కష్టం, అంత రీసెర్చ్ చేసి అడ్డమైన వీడియోలు పోతున్నాయి సోషల్ మీడియాలో, ఎందుకు మంచిని ఎన్కరేజ్ బాధ అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ వీడియోకి రెడీ అయిపోవాలి అంతే. నెక్స్ట్ రెడీ అయిపోతా. ఒకటైతే మైండ్లో పెట్టుకుంటా, ఆ ఇనియానం పోయినా అంటే అప్పుడు అర్థం ఏంటంటే పోయినా పోకపోయినా వాళ్ళకి తెలుసు కంటెంట్ మనోడు ఇస్తాడు, అది ప్రోడక్ట్ యూజ్ అయిందా వెళ్ళిపోతాయి, మిలియన్స్లో పోతాయి, అది వెళ్ళిపోతారు అంతే. అక్కడికి పోయి అంటే జనాలు ప్రతిదీ అవసరం ఉండదు కదా, ఇప్పుడు కొన్ని చేయించుకుంటారు, అన్నీ అవసరం ఉండవు, అవసరం ఉన్నవి రిసీవ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిలియన్స్ పోలేవు, నేనైతే ఒకటే తీసుకుంటా, ఒక బెస్ట్గా తీసుకుంటా. పోలేదు అనుకో వీడియో, రీసెంట్గా కోట్లు పెట్టి సినిమాలు తీసిరు, అంటే అన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తేనే అట్టర్ ఫ్లాప్లు అయినాయి. మీకు తెలుసు రీసెంట్గా చాలా వచ్చినాయి, ఆ పేర్లు తీస్తే మళ్ళీ ఫ్యాన్స్ అట్ అవుతారు. కానీ నేను ఉన్నది చెప్తున్నా, వాస్తవం చెప్తున్నా. అంటే ఆ కోట్ల వెనకాల వాళ్ళు ఎన్ని కష్టాలు ఉంటాయి, కెమెరా కానీ, ఎడిటింగ్ కానీ, క్యాస్ట్ క్రూ కానీ, ఎంతమంది ఒక సినిమా మీద నమ్ముకుంటారో కోట్లు పెట్టి. అంత అంటే వాళ్ళకి ఎంత బాధ ఉండాలి, వాళ్ళతో కంపేర్ చేస్తే నాది చాలా చిన్న బాధ. కానీ అదే వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా తోపుగా ఫీల్ అవుతా. ఎందుకంటే 2.5 గంటల సినిమాలే జనాలు ఎంకరేజ్ చేస్తలే. అంటే ఎంతో 2 గంటల ఎంతో రాస్తారు, చాలా ప్రయత్నిస్తారు. జస్ట్ ఒక 1 minute 30 seconds 2 minutes వీడియోలో అంత ఎంటర్టైన్మెంట్ చేస్తున్నా, అన్ని లైన్స్ రాస్తున్నా అంటే నేనైతే ఒక రాజమౌళి లెక్కనే ఫీల్ అవుతా. అంటే అంత ఈజీ కాదు, 2 minutesలో అన్ని పదాలు రాయాలి, అంటే అరవాలి, నాన్ స్టాప్ చెప్పాలంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల ఒక బిజినెస్ బాగా పెరుగుతుంది అంటే బయట కొందరు నమ్మని జనాలు కూడా ఉన్నారు. ప్రతి విషయానికి ప్లస్ ఎంత ఉంటుందో మైనస్ కూడా అంతే ఉంటుంది. చాలా మంది నిజంగా ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చి ఆ షాప్ ముందు వీడియోలు చేసి ప్రమోషన్స్ చేస్తే వస్తారా జనాలు అంటే వాళ్ళు ఒప్పుకోరు, రారు అని అంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? నిజంగా వస్తారా? మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ వెళ్ళి ప్రమోషన్స్ చేస్తే జనాలు వస్తారా కొనుక్కోవడానికి? చెప్పినా అన్ని వీడియోలు పోవాలని లేదు, కానీ వీడియో పోతే మాత్రం పోయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ చేసిన మిలియన్స్లో పోయింది అనుకో, ఏదో అచానక్లో ఒక రాయేసి పోయింది అనుకో, జనాల మైండ్ సెట్ ఏమైందంటే అరే వీనికి ఫాలోవర్సే లేరు, మిలియన్స్లో పోయింది, ఏదో ఉందేమో చూద్దాం అని చెప్పి పోతారు. అది వన్ టైం. అంటే వాళ్ళు ఏంటంటే బాగా లేకపోయినా ఏదో రాయేస్తారు, కానీ ప్రొడక్ట్ నచ్చితే మళ్ళీ పోతారా? ఎగ్జాక్ట్లీ. రిపీటెడ్ కస్టమర్ అవ్వాలి ఇప్పుడు కానీ మనకి. రిపీటెడ్ ఇప్పుడు నేను ఎన్ని గణం ప్రమోషన్లు చేసినా కదా, అన్ని రిపీటెడ్ కస్టమర్లే. ఇప్పటికీ మెసేజ్లు చేస్తూ ఉంటారు ఆ బిజినెస్ వాళ్ళు కానీ, కస్టమర్స్ కానీ, ఇట్లా పోయినామన్నా కొనుక్కున్నాం, అందరు రిపీటెడే అంతా. బట్టలు కానీ, ఫుడ్ కానీ, ఇప్పటికి చేసిన ప్రమోషన్స్ అని. ఎప్పుడు కానీ మనం ఒక బిజినెస్ ప్రమోట్ చేస్తున్నామంటే అప్పటిదప్పుడు కాదు, టెంపరీ రిపీటెడ్ అవ్వాలి కస్టమర్. రిపీటెడ్ అవ్వాలంటే రీసెర్చ్ చేయాలి, ఆ జనాలకు పనికొస్తుందా లేదా, క్వాలిటీయా, వర్తా ఉంటేనే చేయాలి. ఏది పడితే అది చేస్తే మాత్రం మార్కెట్లో ఎక్కువ రోజు ఉండరు. అంటే మార్కెట్లో ఇప్పుడు అట్లనే అయిపోయారు ఇన్ఫ్లుయెన్సర్స్, చాలామంది అయిపోయారు. ఇక కొందరు ఇప్పుడు అప్పట్లో ఇక మొన్నదాకేమో బెట్టింగ్లు చేసి ఒక ట్రెండ్లో సెట్ చేసారు. అవును, బెట్టింగ్ వల్ల చాలా మంది విచారణలు ఎదుర్కొన్నారు కదా. అవును, మీరేమన్నా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిరా? ఒకవేళ మీకు కాల్స్ వచ్చినాయా? కుప్ప వచ్చినాయి, ఇప్పటికీ మెసేజ్లు ఉంటాయి, ఆ స్క్రీన్ షాట్లు ఉంటాయి. కుప్ప వచ్చినాయి నాకు. మరి ఏం చెప్పిరు వాళ్ళకు? బెట్టింగ్ యాప్స్ వాళ్ళకి మీరు కాల్ వస్తాయి, కాల్గా తిడతా, నాకు డైజెస్ట్ కాదు. ఎట్లా తిడతా అంటే అంత అమ్మలక్కలాడికి వెళ్ళి తిడతా. అంటే అంత నాకు డైజెస్ట్ కాదు అసలు, మస్తు కోపం వస్తుంది. అంటే దానివల్ల లైవ్ చూస్తున్నాం కదా, ఎంతో మంది చచ్చిపోతున్నారు. పేరు అంటే మీరు అమ్మలు అక్కలు అని తిడతా అంటున్నారు, తిట్టినా అంటున్నారు బెట్టింగ్ యాప్స్ వాళ్ళను తిట్టినా. మరి ప్రమోట్ చేసిన వాళ్ళని కూడా అట్లనే తిడతారా? ప్రమోట్ చేసిన వాళ్ళని కూడా అట్లనే బరాబర్ తిడతా. నేను తిట్టినా కూడా కొందరిని, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళని తిట్టినా కానీ కొందరు అన్నారు ఏమన్నారంటే ఈ మొన్న వచ్చింది ప్రమోషన్లు చేసినాము అంటే డబ్బుల కోసం చేస్తారా లేకపోతే ఎందుకు? ఓన్లీ మనీ కోసం అంతే, ఇంకేం లేదు. అంటే అవతల వాడు ఏమైపోతాడు అనేది అవసరం లేదు. నిజమే, అవసరం లేదు. అవతలవాడు ఏమన్నా కానీ పైసలు వస్తున్నాయా అంటే అప్పటిదప్పుడు చూసుకుంటారు. కానీ తర్వాత ఎంత ఎఫెక్ట్ పడుతుంది, నీ వల్ల ఎంతమంది లాస్ అవుతారు. ఇప్పుడు మనీ పోతే పోని, కానీ జీవితాలు పోతున్నాయి కదా. చాలా మంది చచ్చిపోయారు, సూసైడ్లు చేసుకోరు బెట్టింగ్ యాప్స్ వల్ల. చాలా మంది బాధపడ్డారు. కరెక్ట్ ఎవడైతే బెట్టింగ్ యాప్లు చేసిరో కరెక్ట్ అందరివి తీస్తే సోషల్ మీడియా సగం స్క్రాప్ వెళ్ళిపోతుంది. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది ఇన్స్టాగ్రామ్. కానీ ఇంకా అంటే పోలీసులు సరైన యాక్షన్ తీసుకోలేదంటారు? తీసుకోరు, కానీ అంటే ఇప్పుడు తెలిసి తెలియక చేస్తారు కదా. అంటే వాళ్ళకి బ్రీఫింగ్లు అయినాయి, చెయ్యొద్దు అని అన్నారు. తర్వాత చేయలేరు, చాలా మంది జాగ్రత్త పడ్డారు. కానీ అప్పటి వరకు అయితే చేసిన వాళ్ళ ప్రాణాలు అయితే చాలా మంది పోయినాయి, లాస్ అయ్యారు.
ఎందుకు ఇప్పుడు ఇప్పుడు మనం ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది. ఉమ్. మీరు స్క్రీన్ మీద చూసుకుంటే నేను మొన్న చూసిన 23 కోట్ల మంది చూస్తుర్రు. ఐపీఎల్ నడుస్తుంది 23 కోట్ల మంది చూస్తున్నారు, లైవ్ స్ట్రీమింగ్ అని చెప్తున్నారు. బెట్టింగ్స్ చాలా జరుగుతాయి ఐపీఎల్ టైంలో. ఎగ్జాక్ట్లీ. అది మీరు వింటారు, నేను వింటా. అవును. వెరీ కామన్. న్యూస్లో, పేపర్లలో, టీవీలలో చూస్తుంటాం, అవును. సోషల్ మీడియాలో కూడా చూస్తుంటాం. ఉమ్. చాలా మంది ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి అక్క పెళ్లికో చెల్లె పెళ్లికో పెట్టిన Exactly. డబ్బులు అవును. తీసుకొస్తారు. కొంతమంది అక్క చెల్లెల్ని అమ్మ నాన్నల్ని చంపిన వాళ్ళు కూడా ఉన్నారు అవును, బెట్టింగ్ నిజమే. పెట్టి. అవును. మరి ఈ టైంలో మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఐపీఎల్ నడుస్తుంది, ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను మొన్న మన చిన్న మండలిని యాక్చువల్ నేను క్రికెట్ చూడను. ఉమ్, నాకు అలవాట్లేదు క్రికెట్ చిన్నప్పటి నుంచి. చూడను, ఆడను. ఎందుకో నాకు పోలే. ఉమ్, చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మ అలవాటు చేయలేదని చెప్పి. కానీ ఎంత క్రికెట్ అలవాటు లేకపోయినా అంటే ఆ గేమ్ గురించి తెలుసు కదా. ఉమ్, ఆ గేమ్ వెనకాల ఎంతమంది లాస్ అవుతారో తెలుసు కదా. ఉమ్, నేను మన చిన్న మండలి సడన్లీ వెళ్ళిన రెస్టారెంట్కి వెళ్తే కూర్చున్నా, అందరు ఇట్లా వచ్చిన కస్టమర్స్ కూడా ఇట్లా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు. అప్పుడు చూసిన అరే 23 కోట్ల మంది చూస్తారు అంటే అప్పుడు స్ట్రైక్ అయింది ఏంటంటే 23 కోట్ల మంది చూస్తారు అంటే ఎక్కడెక్కడ చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, యాక్చువల్ బెట్టింగ్స్ ఎట్లా ఎక్కువ పెడతారు తెలుసా? మెయిన్ బార్లో బార్లలా, ఉమ్, వైన్స్లలా ఉమ్, సిట్టింగ్లు చేసుకుంటా. ఎందుకంటే మీరు వెళ్తే ఇప్పుడు ఏదైనా బార్కి వెళ్ళినా ఏడికి వెళ్ళినా ఆడ స్క్రీన్ ఉంటుంది. అంటే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం పెడతారు. బారోల్లో తప్పు కాదు, ఉమ్, మనది తప్పు, మన ఇంటెన్షన్ తప్పు. ఆడ కూర్చుంటారు కదా మత్తులో, ఇక తాగినప్పుడు మత్తులో వాళ్ళకి అర్థం జోష్లో కాదు. ఇక. జోష్ తాగినప్పుడు ఇక మాటలు వెళ్తా ఉంటాయి. ఉమ్, అప్పుడు స్టార్ట్ అవుతుంది గేమ్. ఉమ్, అంటే వాళ్ళకి తెలియకుండానే పెడతారు, దిగుతా చూడు ఉమ్, అప్పుడు బాధపడతారు. ఉమ్. కొంతమంది బెట్టింగ్ భూములు సగం అట్లనే అవుతాయి. భూములు ఇల్లులు కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారా? కార్లు, బైకులు. ఉన్నారు, ఎందుకు చాలా ట్రోల్స్ అయినా ఉన్నారు. ఉమ్, చాలా ఇంకా ఘోరాలు ఉంటాయి, చాలా ఘోరాలు ఉంటాయి. ఉమ్, నాకు ఇప్పటికీ బాధ అనిపిస్తుంది ఏంటంటే ఎవడైతే బెట్టింగ్లు చేసిండో ఉమ్, వాని వల్ల లాస్ అయ్యారు కదా, ఉమ్, వాళ్ళు బిజినెస్లు పెట్టిరు. ఉమ్, ఇప్పటికి బాధ అనిపిస్తుంది. వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు జనాలు. ఉమ్, వాడు మా పైసలు నాశనం చేసిండని తెలుసు, బెట్టింగ్ యాప్లు చేసిండని తెలుసు, జనాలను గొర్రెలని చేసిండని తెలుసు. కానీ వాళ్ళు బిజినెస్ పెడితే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళ వ్యూస్ కానీ లైక్స్ చూస్తే నేను మ్యాడ్ అసలు. ఉమ్, వాళ్ళ పేర్లు చెప్పొచ్చు కానీ ఇది తెలిసిపోతుంది వాళ్ళకి. ఉమ్. ఇప్పటికైనా జనాలు వాడు జాగ్రత్త, వాడు పైసలకి మరిగిండు, వాడు జాగ్రత్త ఉండడు. కానీ జనాలు జాగ్రత్తగా ఏదో రోజు వాళ్ళ వల్ల మళ్ళా ప్రమాదమే సమాజకు అంటారు మీరు. 1000% చెప్పలేం. వాడు బిజినెస్లు పెట్టిండు, అవి జనాల పైసలేమో, బెట్టింగ్ పైసలేమో ఉమ్, చెప్పలే. అయినా అంటే జనాలు కూడా చూసిరా మార్పు. వాడు అంత గలీజోడని తెలిసి కూడా, మీకు తెలుసా తోపులు ఉన్నారు యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది బిజినెస్లు పెట్టిర్రు. మస్తు బాధ అనిపిస్తుంది. ఎంకరేజ్ చేయి, నేను తప్పులేదు, నేను కష్టానికి ఎంకరేజ్ చేయంట. అంటే వాడు బిజినెస్ పెట్టిండని కాదు, బిజినెస్ పెట్టిండు ఓకే, కష్టపడి పెట్టిండా, కంటెంట్ నమ్ముకొని పెట్టిండా, కష్టపడిన వాళ్ళని ఎంకరేజ్ చేయి, తప్పులేదు. అది ఎవరైనా సరే, తోపైనా సరే, మిడిల్ క్లాస్ అయినా ఎవరైనా సరే, కష్టపడే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. సొసైటీ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇన్ఫ్లుయెన్సర్ కావడానికి ముఖ్యంగా యువత ఫస్ట్ సిగరెట్లు, మందు తాగడము, స్టంట్స్ చేయడం, బైక్ స్టంట్స్, బిల్డప్స్ కొట్టడము, షర్ట్లెస్ ఇలాంటివి కార్యక్రమాలు చేస్తే ఫస్ట్ వ్యూస్ వస్తాయి, తర్వాత ఫేమస్ అవుతారు. అవును. అంటే వీడియోలలో బీర్లు తాగడం, సిగరెట్లు తాగడము, గొడవలు చేసుకున్నట్టు బిల్డప్లు ఇవ్వడం, అవును. చాలా నానా రకాల కథలు పడ్డాక వాళ్ళు కొంచెం ఫేమస్ అయినాక ఇన్ఫ్లుయెన్సర్, తర్వాత ఇక ప్రమోషన్స్, అలా ఎంటర్ప్రెన్యూర్, అలా అలా అలా. దీన్ని మీరు ఏమంటారు? ఇది నమ్ముతారా? ఇలా చాలా మంది ఇదే ఫాలో అవుతున్నారంటే మీరు ఏం చెప్తారు? చాలా అవుతున్నాయి అట్లా. ఉమ్, నైట్ ట్యాంక్ బండ్ దగ్గరకు పోతే చాలా విచిత్రాలు కనిపిస్తాయి. ఉమ్, అక్కడ అన్ని అవతారాలన్నీ బయటపడతాయి. ఉమ్, ఎందుకు మొన్న క్రికెట్ మ్యాచ్ అయినప్పుడు నైట్ ట్యాంక్ బండ్ దగ్గర కుప్ప అయినాయి. ఉమ్, అట్లా చాలా మంది అంటే జనాలకి వాళ్ళకి అర్థమైపోయింది, జనాలు ఇట్లాంటి స్క్రాప్ బ్యాచ్కి, ఇట్లాంటి అన్నెసెసరీ థింగ్స్కి ఉమ్, మిలియన్స్ అవుతున్నాయి అని చెప్పి వాళ్ళు తోపులేక ఫీల్ అవుతారు. కానీ ఏది పర్మనెంట్ కాదు. ఉమ్, ఏదైనా కంటెంట్ కష్టమే పర్మనెంట్. ఉమ్, అంటే నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, ఇన్స్టాగ్రామ్ కూడా ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుండు. ఉమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఐడీలు బ్లాక్ చేసేయాలి. ఉమ్, మంచి కంటెంట్లు ఏమో స్ట్రైక్లు పెడతాడు, ఐడీలు పేజీలు లేపేస్తాడు మంచి కంటెంట్లో ఇన్స్టాగ్రామ్. ఉమ్, కానీ ఇట్లాంటి స్క్రాప్ బ్యాచ్ కూడా ఎందుకు ఎంకరేజ్ చేస్తుండు నాకు అర్థమవుతలే. ఉమ్, ఇన్స్టాగ్రామ్ ఫస్ట్, ఇన్స్టాగ్రామ్ది తప్పంట నేనైతే, ఇన్స్టాగ్రామ్ ఫౌండర్దే తప్పంట. ఉమ్, అరే లేపేయాలి అంతే, సింపుల్. ఉమ్. ఆ పేజీలు లేపేసిండు అనుకో కథం. ఇక మళ్ళీ వాళ్ళు అలాంటివి చేయడానికి చేయరు, ఎన్ని క్రియేట్ చేసుకుని లేపేయాలి. అప్పుడు వాళ్ళు కూడా స్ట్రైక్ అవుతా, కష్టపడాలి, మంచి కంటెంట్తో రావాలి అని చెప్పి వాళ్ళు స్ట్రైక్ అవుతారు. ఇన్స్టాగ్రామ్ కూడా సగం చేయబడుతుండు. ఎప్పుడైనా పోలీసు వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారా ఇలాంటి దానికి నువ్వు ప్రమోట్ చేయాలి గవర్నమెంట్ కార్యక్రమానికి అంటే వెళ్తారా? అట్లా కాంటాక్ట్ అయ్యారా మిమ్మల్ని? ఇప్పటివరకు అయితే కాలే, కానీ అయితే మాత్రం ఖచ్చితంగా 1000% వెళ్తా. ఇప్పటివరకు అయితే కాలే నాకైతే, కానీ 1000% నేను ఖచ్చితంగా చేస్తా. సోషల్ కాజ్ కోసం 1000 ఎందుకు నేను
అయ్యో నేను ఎన్నో సోషల్ సర్వీస్లు చేసిన నేను హెల్ప్లు మొన్నటిదాకా అసలు చాలా అంటే చాలా చేసిన లక్షలు ఇచ్చిన అంటే వీడియో పెడుతుండే ఫండ్ కలెక్ట్ చేసి ఇస్తుండే నా నుంచి అది 10,000 5,000 నా నుంచి ఇస్తుండే మొత్తం కలెక్ట్ చేసి ఇస్తుండే అట్లా 8-9 ప్రాణాలు కాపాడిన అక్కడ నుంచి అసలు వాళ్ళకి తెలుసు నమ్మకం ఇప్పుడు కూడా నాకు చాలా వస్తాయి కానీ ఇప్పుడు చేయలేకపోతున్నా ఎందుకు చేయలేకపోతున్నా అంటే దాని కూడా రీజన్ ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 8 అన్నీ చేసిన కదా అవి మిలియన్స్లో పోయినాయి కుప్ప వచ్చినాయి మెసేజ్లు ఇంకా హెల్ప్లు అంటే ఎంతో మంది ఉన్నారు ఎన్నో హాస్పిటల్స్లో పైసలు లేక ఎంతో మంది బాధపడుతుర్రు అంటే నేను ఒక్క మనిషిని ఎన్ని చేస్తా అవును కరెక్ట్ నేను ఒకటే మనిషిని కదా ఇప్పుడు పెద్ద పెద్ద కోట్లు ఉన్నోళ్ళే పెద్ద పెద్ద మనుషులే ఏం చేయలేకపోతుర్రు అప్పటికి నేను అన్ని చేసిన అంటే జనాలు నన్ను నమ్మిర్రు ఫండ్ కలెక్ట్ చేసిన ఇచ్చినా నా నుంచి ఎంత అయితే ఇచ్చినా అయిపోయింది ఇచ్చిన దాంతో కుప్ప కొన్ని వేల మెసేజ్లు ఉంటే హెల్ప్ అంటే ఒక్క మనిషి నేను చేయలేను నేను అంటే నాకేమైనా పవర్స్ ఉంటే నేనేమో అన్నీ కొన్నైనా చేస్తున్నామో ఇంకా కానీ అప్పటికి చేసినా చేయలేను ఇంకా ఇప్పటికీ వస్తున్నాయి ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక బాధాకరం విషయం ఏంటంటే ఒక పర్సన్ వచ్చిండు బ్యాగ్ వేసుకొని ఏదో ఊరు నుంచి వచ్చిండు నేను ఇంట్లో లేను బయట ఉన్నా బ్యాగ్ వేసుకొని డైరెక్ట్ మా ఇంటి అడ్రస్ ఎట్లా తెలిసిందేమో ఇంటి దగ్గరకు వచ్చి ఇట్లా హెల్ప్ కావాలన్నాడంట మా నాన్న అప్పుడే అలర్ట్ అయ్యి ఏడుంటావు బాబు ఏందంటే ఏదో ఊరు నుంచి వచ్చిండు ఏదో బస్ స్టాప్లో ఆగిండంట అయితే నా దగ్గర పైసలు లేకపోయినా నడుచుకుంటూ వచ్చినా అని చెప్పి వచ్చినట్టు ఏదో ఊరు నుంచి అంటే అట్లా ఫ్రాడ్ కూడా ఉన్నాయి అది జెన్యూన్ కాదు నాకు తెలిసి ఎందుకంటే కష్టపడనీకే చాలా దారులు ఉన్నాయి మస్తు పనులు ఉన్నాయి పనులు చేసుకొని కష్టపడవచ్చు పైసలు వస్తాయి నా దగ్గరికి వచ్చి పైసలు అడగాలంటే అది స్మార్ట్ వర్క్ అంటే స్మార్ట్గా సంపాదించాలని స్మార్ట్గా అడగని ఇచ్చేసాడులే అన్న ఒక వీడియో పెడతాడులే చాలా తప్పది ఇంకా మా నాన్న మా ఊరు లేడు అది చెప్పేసరికి ఇంకా వానికి అర్థమైపోయి వెళ్ళిపోయాడు అట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు చాలా మెసేజ్లు వస్తాయి ఇప్పుడు అన్నీ చేసుకుంటా వెళ్తే అందరూ వచ్చేసిరా అనుకో నేను ఒక్క మనిషి చెప్పినా కదా నేను పవర్ అంటే నేను నార్మల్ క్యాండిడేట్ ఏదో నా వల్ల అవుతుంది చేసినా అయిపోయింది అండ్ నేను ఇట్లాంటివి ఒప్పుకుంటుండే అంటే ఎమర్జెన్సీకి చిన్నపిల్లలు కాబట్టి పాపం వాళ్ళ ఇప్పటికో చేసిన చిన్నపిల్లలే వాళ్ళ ఎమర్జెన్సీ కేసెస్ ఉన్నప్పుడు నా వంతు సాయం చేసిన వీడియోలు పెట్టిన నైస్ ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే చేస్తలే ఇన్ఫ్లుయెన్సర్స్ అయ్యాక రేపులు చేస్తున్నారు మోసాలు చేస్తున్నారు బయట చూస్తున్నాం మనం అరెస్ట్ అవుతున్నారు జైల్లోకి పోతున్నారు ఇలాంటి వార్తలు విన్నప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మీకు ఏమనిపిస్తుంది అంటే గట్టిగా అవేర్నెస్ లేదు వాళ్ళకి చెప్పినా కదా ఏమన్నా మిలియన్స్ రీచ్ పోయిందా అన్నప్పుడు వాళ్ళ మైండ్ 100 రకాలుగా ఆలోచిస్తుంది ఆ 100 రకాల్లో మంచి ఉంటాయి చెడు ఉంటాయి ఆ మంచిని తీసుకుంటలేరు కానీ ఆ చెడుని గ్రాప్ చేసుకుంటారు ఆ చెడుని గ్రాప్ చేయకూరి మంచిని గ్రాప్ చేయకూరి మంచి గ్రాప్ చేస్తే అందరం బాగుంటాం థ్యాంక్ యూ బోరబండ చిన్న బ్రదర్ మీరు ఇంకా లైఫ్లో బాగా సక్సెస్ అవ్వాలి మంచి కాజ్ కోసం మీరు ప్రమోషన్స్ చేయాలి మీరు ఇలానే ముందుకు వెళ్ళాలి జీవితంలో అని మా సాక్షి ఛానల్ తరఫున మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.